అజ్ఞాతవాస ప్రారంభము కొరకు ఎవరెవరు ఏ స్వరూపాలతో ఉంటే బాగుంటుందో, ఏ రూపాల్ని స్వీకరిస్తే జనుల చేత గుర్తింపబడకుండా తమ తేజస్సులను ఆచ్ఛాదించి ఉంచడానికి అవకాశం కలుగుతుందో అటువంటి రూపాల్ని ఎంచుకునేటటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి ఘట్టం దగ్గర నిన్నటి రోజు ఉపన్యాసాన్ని నేను పూర్తి చేసి ఉన్నాను. ధర్మరాజు గారు ఎప్పుడూ పెద్దరికమే. తమ్ముళ్ళు ఆయనని అడిగి ఏ పనైనా చేస్తారు. కాబట్టి మనం ఏ దేశంలో ఉంటే బాగుంటుంది, మొట్టమొదట అజ్ఞాతవాస ప్రారంభము అనేసరికి అసలు ఏ దేశంలో ఉండాలి అన్నది ఒక ప్రధానమైన సమస్య. ఎందుకని ఆ సమస్య వస్తుంది అంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీలు కుదరదు. అపారమైనటువంటి క్షాత్రం ఉన్నవారు అధర్మమును సహించలేరు. మీరు గమనించండి, ఎక్కడో అక్కడ ఉండొచ్చు, దానికే ఉందని చెప్పి ఉన్నారనుకోండి, ఒక ప్రధానమైనటువంటి అధర్మం జరుగుతూ ఆ రాజ్యము సంక్షోభంలో ఉండి అక్కడ జరగరాని అకృత్యములు జరుగుతూ ఉంటే ధర్మమును రక్షించడానికి కంకణం కట్టుకుని ఉన్నటువంటి వారు, గొప్ప క్షాత్రము కలిగినటువంటి వారు, విశేషమైనటువంటి తేజస్సు ఉన్నవారు, ఇంతటి అస్త్రవిద్యా సంపన్నులైనటువంటి పాండవులు చూస్తూ ఊరుకోవడం కష్టం. అలాగని తమ క్షాత్ర ప్రదర్శనం నిరంతరం చేసి అక్కడ ధర్మ సంస్థాపన చేసే అవకాశాన్ని వాళ్ళు తీసుకున్నారనుకోండి, అంతటి గొప్ప కార్యం ఎడతెరిపి లేకుండా అక్కడ జరుగుతోంది, అంతమంది శత్రువుల్ని దునుమాడగలుగుతున్నారు అంటే అక్కడే పాండవులు ఉన్నారు అన్న విషయాన్ని దుర్యోధనుడు పసిగడతాడు. అజ్ఞాతవాసం రహస్యంగా జరగడం అన్నది పాండవులకు ఎంత ప్రధానమో అంత తొందరగా పాండవుల్ని ఏడాది లోపల సాధ్యమైనంత తొందరగా గుర్తుపట్టేటటువంటి ప్రక్రియలో నిమగ్నం అవడం దుర్యోధనుడికి కూడా అంత అవసరం. అటువైపు దుర్యోధనుడు ఒక్కడే కాదు, దుర్యోధనుడి పక్కన దుష్టచతుష్టయం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని నలుగురు ఉన్నారు. నలుగురి ఆలోచనలు నిరంతరము అజ్ఞాతవాస భంగము కొరకే ప్రయత్నిస్తారు. ఎందుకని అంటే యుద్ధభూమిలో పాండవులకు ఎదురు నిలబడి పోరాడలేమన్న విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అయినా కర్ణుడు తన జీవితంలో ఒక ప్రధానమైన తప్పిదం ఒకటి చేశాడు. తాను అర్జునుణ్ణి ఎదుర్కోవడానికి కావలసినటువంటి విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడను కాను అన్న విషయాన్ని దుర్యోధనుడి దగ్గర దాచిపెట్టాడు. ఆయనకి చెప్పలేదు కర్ణుడు. ఎందుకంటే పరశురాముడి శాపం ఉంది, నీకు నేను ఇచ్చిన బ్రహ్మాస్త్రం పనిచేయదు అని. ఆయన అలా చెప్పలేదు. దుర్యోధనుడితో నేను సమవుజ్జీని కాను, అర్జునుణ్ణి ఎదిరి నిలబడలేనన్న మాట చెప్పలేదు. విరాట పర్వం చివరిలోనే అర్జునుడు ఎదురుగుండా వస్తే కర్ణుడు పారిపోయాడు ఒక సందర్భంలో. అయినా దుర్యోధనుణ్ణి ఎప్పటికప్పుడు రెచ్చగొట్టాడు. అర్జునుడిని ఎదిరించడానికి నేను చాలు, నీకేం భయం లేదు, యుద్ధానికి వెడదామని. కర్ణుడి అండ చూసుకునే దుర్యోధనుడు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దుర్యోధనుడిదే వక్రబుద్ధి అంటే దాన్ని మరింత బాగా రగులుకునేటట్టుగా చేయడానికి పక్కన మిగిలిన వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తాము ఉండవలసినటువంటి దేశం అన్ని విధాలా భద్రంగా ఉండేటటువంటిదై ఉండాలి. తాము ఒక రూపాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిన తరువాత తమ క్షాత్ర ప్రదర్శన చెయ్యవలసిన అవసరం కానీ, తమ యొక్క నిజస్వరూపాలు బయటపడడానికి అవకాశం ఇచ్చేటటువంటి సందర్భము జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశం కానీ కానిదై ఉండాలి. ధర్మరాజు గారు అమాయకుడేం కాడు. ఆయన గొప్ప రాజనీతి విశారదుడు, సమస్త శాస్త్ర పారంగతుడు, అపారమైన దూరదృష్టి కలిగినటువంటి వాడు. మాట్లాడడం అంటే ధర్మరాజు తర్వాతే, అంత గొప్పగా మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, మనం ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ అనేకమైన దేశాలు ఉన్నాయి. అందులో కురు, పాంచాల, చేది, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, సూరసేన, కళింగ, మగధ ఇటువంటి రాజ్యాలు చాలా ఉన్నాయి. రాజ్యాలు చాలా ఉండడం ప్రధానం కాదు, మనం సురక్షితంగా అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి కావలసినటువంటి దేశాన్ని ఎంచుకోవడం ప్రధానం. ఇది ధర్మరాజు గారి దూరదృష్టి. కాబట్టి ఆయన మత్స్య దేశాన్ని ఎంచుకున్నాడు. మత్స్య దేశాన్ని ఎంచుకోవడానికి కారణం అది సస్యశ్యామలంగా ఉండడం, ఏ విధమైన ఈతి బాధలు లేకుండా ఉండడం. అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా గో సంరక్షణ మీద ఆధారపడి ఉండడం. ఎక్కడ గోవులు ఉన్నాయో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ గోవులు పూజింపబడుతున్నాయో అక్కడ దేవతలందరూ పూజింపబడినట్టే.
కాబట్టి గోపూజ జరిగి గోరక్షణ జరుగుతున్నటువంటి ప్రాంతం కనుక విరాట్ రాజు ఆయన పెద్ద యుద్ధవీరుడు అని నమ్మడానికి వీలైన స్థితి మీకు భారతంలో కనపడదు. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగే సమయంలో 7 సేనాపతుల్ని ఎంచుకున్నాడు ధర్మరాజు. ఆ ఎంచుకున్న 7 సేనాపతుల్లో విరాట్ రాజుకు కూడా సేనాపత్యం ఇచ్చారు. కానీ ఆయన చాలా పెద్ద గొప్ప గొప్ప యుద్ధాలు చేసినట్లు మనకి కనపడదు. కానీ విరాట్ రాజుకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమా శక్తి అంటే ఆయన యొక్క అనుచరగణము చాలా బలమైనది. ఆయన జోలికి ఎవరు ఎందుకు వెళ్ళరు అంటే ఆయన బంధువులు అంత బలమైనటువంటి వాళ్ళు. దానికి కారణం విరాట్ రాజు గారు వివాహం చేసుకున్న పెద్ద భార్య శరీరం విడిచిపెట్టేసింది. ఆవిడికి సంతానం ఉన్నట్లుగా మనకు కనపడదు. కాబట్టి సురధ అని పేరు కలిగినటువంటి పెద్ద భార్య మరణించిన తరువాత కేకయరాజు యొక్క 2వ భార్య మాళవి, 2వ భార్య మాళవి యొక్క కుమార్తె పేరు చిత్ర, ఆ చిత్ర యొక్క మరొక పేరే సుధేష్ణ. ఇప్పుడు ఆ కేకయరాజు 2వ భార్య అయిన మాళవి యొక్క కుమార్తె అయిన చిత్ర అనబడేటటువంటి సహజనామం ఉన్న సుధేష్ణని వివాహం చేసుకున్నాడు విరాట్ రాజు గారు. ఆ సుధేష్ణ యందు ఆయనకి 2 సంతానం కలిగారు, ఉత్తర ఉత్తరుడు. వాళ్ళిద్దరూ సుధేష్ణ వలన కలిగినటువంటి సంతానం. మొదటి భార్య వలన కూడా ఆయనకి 2 కుమారులు కలిగారు, శంఖుడు శ్వేతుడు అని. ఇప్పుడు ఆయనకున్న పెద్ద గొప్పతనం ఏంటంటే ఆయనకి 10 మంది సోదరులు ఉన్నారు, వాళ్ళు బలాఢ్యులు. ఈ బంధువులందరూ కూడా విరాట్ రాజుకి కలిసి వస్తారు. అంటే ఎప్పుడూ ఆయన వెనక ఉంటారు, ఆయనను అనుగమించి ఉంటారు, ఆయనకి కష్టం వస్తే రక్షించడానికి సిద్ధంగా ఉంటారు. మొదటి భార్య వలన కలిగిన 2 కుమారులు, 2వ భార్య సుధేష్ణ వలన కలిగిన ఉత్తరుడు, ఆయన సోదరులు 10 మంది. వీళ్ళందరూ ఒకెత్తు విరాట్ రాజు గారి యొక్క భార్య అయిన సుధేష్ణ యొక్క పెద్ద తల్లి కుమారులు 106 ఉన్నారు. ఆవిడ తల్లి సుధేష్ణ, ఆ సుధేష్ణ తల్లి మాళవి. మీకు ఇప్పుడే నేను ప్రస్తావన చేసి ఉన్నాను, కేకయరాజు 2వ భార్య మాళవి. ఆ మాళవి సంతానం సుధేష్ణ. సుధేష్ణ యొక్క పెద్ద తల్లి గారికి 106 మంది పిల్లలు. 106 మంది పిల్లల పేర్లు కీచకులే. ఓ గొడవ వదిలిపోయింది, అన్ని పేర్లు గుర్తెట్టుకోక్కర్లేదు. కాబట్టి అందరి పేర్లు కీచకులే. కానీ మిగిలిన వాళ్ళని ఉపకీచకులు అంటారు. ఒక్కడిని మాత్రమే కీచక శబ్దంతో బాగా పిలుస్తూ ఉంటారు. పెద్దవాడు కీచకుడు, మిగిలిన వాళ్ళందరూ ఉపకీచకులు. 105 మంది ఉపకీచకులు, ఒకడు కీచకుడు. కీచకుడు మహాబలవంతుడు, అందులో ఏం సందేహం లేదు. కానీ తనని తాను పొగుడుకోవడంలో ఎక్కడైనా కించిత్ సౌందర్యం కనపడినా సరే తను అనుభవించాలనేటటువంటి ఉద్దేశ్యం కానీ కలిగిందా, ముందు వెనక ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అని మీకు కీచక స్వభావంలో తెలుస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు మహాభారతాన్ని చదివినప్పుడు పర్వాలలో వివిధ వ్యక్తులు కనపడతారు. మీరు ఆ వివిధ వ్యక్తుల యొక్క ప్రవర్తన, వాళ్ళ మానసిక పరిపక్వత పరిశీలనం చేస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ విరాట్ రాజు గారికి తన భార్య వైపు నుంచి, సుధేష్ణ వైపు నుంచి ఆమె పెద్ద తల్లి కుమారులైన 106 కీచకుల అండ ఉంది. ఆ కీచకుణ్ణి సేనాపతిని చేశాడు. కాబట్టి విరాట్ రాజుకి సహజంగా బంధుబలం చాలా ఎక్కువగా ఉన్నవాడు, రాజ్యాన్ని సంరక్షించుకోగలిగినటువంటి స్థితి ఉన్నవాడు అని ధర్మరాజు గారికి నమ్మకం. కాబట్టి మనం మధ్య దేశంలో ఉంటే బాగుంటుంది. 2, విరాట్ రాజు గారి దగ్గరికి వెళ్ళి కొలువు అడిగినప్పుడు వీళ్ళు ఏ పాత్రలతో ఉందామని అనుకుంటున్నారో, ఏ రూపాలు స్వీకరిద్దాం అనుకుంటున్నారో, ఆ రూపాలతో వీళ్ళు వెళ్ళినప్పుడు వాటిని గౌరవించి వీళ్ళు అడిగినటువంటి పదవులు ఇచ్చే స్థితిలో ఉన్నవాడై ఉండాలి తప్ప, వీళ్ళు ఒక ప్రయత్నం కోసం వెళ్ళారనుకోండి, మనం ఇలా ఉంటే భద్రంగా ఉంటాం అనుకున్నారనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, భీమసేనుడే ఉన్నాడు. నేను వంటలు చేస్తానంటూ వెళ్ళాడు. ఆయన్ని చూసిన వాడు ఎవరు వంటల వాడే అని అనుకోవడానికి ఏం అవకాశం కుదరదు. ఆయన్ని చూడగానే అయ్యో బాబోయ్ అదేమిటి అలా ఉన్నాడు, పర్వతాకారుడు అనిపిస్తుంది. నీకు వంట ఏమిటయా, నీలాంటి వాడికి వంట వద్దు, నువ్వు సేనాపతిగానే ఉండన్నారు అనుకోండి, అయిపోయిందే అజ్ఞాతవాసం. ఇక ఆయన సేనాపత్యం చేశాడు అనుకోండి, ఇంకా అజ్ఞాతవాసం ఏంటి, ఇంకా ఉండదు. కాబట్టి విరాట్ రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏ పదవులలో ఉంటామని అడిగితే ఆ పదవులలో ఉంచుకోవడానికి అంగీకరించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడై ఉండాలి.
అలా అనిపించింది తెలుసా అండి విరాట పర్వంలో. ఒక్కొక్కరు పాండవులు వెళ్ళి మేము ఇలా ఉంటాం అంటే ఆయన అన్నాడు అలా ఎందుకు ఇలా ఉండండి అన్నాడు. దీడు మిమ్మల్ని చూస్తే అలా ఉన్నారు, మీకు వంటవాడు ఏమిటి, నువ్వేమో ఆవుల్ని గాయడం ఏమిటి, నువ్వు గుర్రాలు గాయడం ఏమిటి, అలా ఏం వద్దు, మీకు మంచి పదవులు ఇస్తాను, మీరు సేనాధిపతిగా ఉండండి అన్నాడు. నువ్వు మేము అడిగింది ఇస్తే ఇయ్యి, లేకపోతే మేము నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం అంటే పోన్లేవయ్యా నీకు కావలసిన పదవిలోనే ఉండు, అంతటి తేజోమూర్తి ఉంటే చాలు, పోన్లే అతని మనస్సుకి తగ్గింది నచ్చింది అతన్ని చేయనిద్దాం. ఇది పరిపాలకులకు ఉండవలసిన లక్షణం. కొంతమంది ధూర్తతనం ఎలా ఉంటుందంటే, నాకు ఫలానా విభూతి ఉందండి అందుకని నేను ఇది చేస్తాను అన్నాడు అనుకోండి. నేను లెక్కలు బాగా చేయగలనండి, క్యాలిక్యులేటర్ అక్కర్లేదు, పర్సంటేజ్ బాగా కట్టేస్తాను, ఇలా చూసి టకటకటక కూడేస్తాను, అందుకని నాకు ఏదైనా కాస్త అంకెలతో ఉన్నటువంటి సీట్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి. కావాలని వాడిని ఇంగ్లీష్ బాగా రాయవలసిన సీట్లో వేస్తాడు, వాడికి అక్షరం ముక్కరాదు, వాడు డ్రాఫ్టింగ్ చేయలేడు, వాడిని తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు. అంటే పెంకితనం అనమాట. వీడు అడిగింది మనం ఎందుకు ఇవ్వాలి, వీడు అడిగింది ఇస్తే నా ప్రభుత్వం ఏమిటి, నీ చెప్పింది వాడు చేస్తే నా ప్రభుత్వం. అంటే వాడికి కావలసింది ఏమిటంటే తన దగ్గర ఉన్న పనిలో వాడి అభిప్రాయానికి నచ్చే పనిని వాడికిచ్చి ప్రభుత్వ ప్రయోజనాన్ని కాపాడడానికి వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని, సంస్థ యొక్క ప్రయోజనాన్ని కలగలపగలిగిన సమర్థత ప్రభుత్వానికి లేదనమాట అక్కడ ఉన్నవాడికి. అది ఎందువల్ల వస్తుంది అంటే వ్యక్తి అహంకారం సంస్థ ప్రయోజనాన్ని దెబ్బతీసే రీతిలో పెరిగిపోతే వస్తాయి అలాంటివన్నీ. అది పర్సనల్ మేనేజ్మెంట్లో ఒక భాగం అండి. నేను అన్న మాటలు భారతంలోవి అవే ఎడ్విన్ బి ఫిలిపో ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో కూడా ఉన్నాయి. సరే ఇప్పుడు ఆ సైన్స్ వాళ్ళు నాకు ఎందుకు, కానీ 5:30కే విడిచిపెట్టేశాం వాటిని. కాబట్టి విరాట్ రాజు గారి దగ్గర ఉన్న మనస్తత్వం ఎటువంటిదంటే తాను ఇందుకు పనికొస్తాడని అనుకున్నా ఇది చేస్తానని అడిగితే మాత్రం అవకాశం ఇచ్చి చూసే వ్యక్తి. అందులో రాణిస్తున్నాడు, సరే అలా ఉండని అనగలిగినటువంటి వాడు. ఇన్నిటిని చూసుకున్నాడు ధర్మరాజు గారు. అందుకని విరాట్ రాజు గారి దగ్గరికి వెడదాం అన్నాడు. అందరూ ఒకలాంటి వాళ్ళే అనుకోండి. ధర్మరాజు గారికి ఏమొచ్చో భీముడికి అదే వచ్చు, భీముడికి ఏమొచ్చో అర్జునుడికి అదే వచ్చు, అర్జునుడికి ఏమొచ్చో నకులుడికి అదే వచ్చు, నకులుడికి ఏమొచ్చో సహదేవుడికి అదే వచ్చు. చూడండి, ఒక గ్రిడేషన్ ఉంటుంది. అందరూ యావరేజ్ అండి అంటారు, లేకపోతే అందరూ ఎగ్జాంపులరీ అండి అంటారు. అలా అందరూ ఒకలాంటి వాళ్ళే అనుకోండి, గొడవ ఏం లేదు అసలు. ఏదో మన అందరం వెళ్ళి అందరం ఏదో సైన్యంలో ఒక చోట చేరిపోదాం అనొచ్చు. ఒకలాంటి వాళ్ళు కారు. అక్కడ ఉన్న 5గురు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనస్తత్వం, ఒక్కొక్కరిది ఒక్కొక్క విశేష తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఈ 5గురు పోని అలా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వెళ్ళి చేరడం కాదు. ఇప్పుడు ధర్మరాజు గారిగా వెళ్ళడు, ఆయన ఏదో అనుకుంటాడు ఇలా ఉందామని. ఆయన అలా ఉండడానికి అవకాశం అక్కడ ఉండాలి. వచ్చిన పెద్ద బాధ ఇంకోటి ఏమిటో తెలుసా అండి, ఆయన అలా ఉందామనుకుంటుండగా ఆయనకి ఏమైనా అవమానం జరిగిందనుకోండి, మిగిలిన వాళ్ళు ఊరుకోరు. ధర్మరాజు గారు ఏదో నేను ఇలా ఉంటాను రా అన్నాడు అనుకోండి, సరే అలా ఉండన్నయ్యా అని చెప్పి, మీకు తెలుసండి ధర్మరాజు గారు కంకుభట్టు అని, కంకుభట్టు ధర్మరాజు అని. విరాట్ రాజు గారికి తెలియదుగా. వలలుడు భీముడు అన్నగారు ధర్మరాజునికి విరాట్ రాజు గారికి తెలియదు. తెలియక భీముడు ఉండగా ధర్మరాజుని ఏమైనా అన్నాడు అనుకోండి విరాట్ రాజు, ఇక విరాట్ రాజు బతుకుతాడని మీరు అనుకుంటున్నారా? వచ్చింది అలాంటి సందర్భం, విరాట పర్వంలోనే వచ్చింది. ఇంత దూరం ఆలోచించవలసి వచ్చింది. ధర్మరాజు గారి పెద్దరికం అంటే అక్కడ ఉంది. అందుకే ఆయన మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత ఆలోచన చేశాడు అన్నది ఆయన చెప్పిన మొదటి పద్యంలో తెలుస్తుంది. తిక్కనగారంటే మహానుభావుడండి. వ్యక్తులలో తాను ధర్మరాజు గురించి మాట్లాడేటప్పుడు తాను ధర్మరాజు అయ్యాడు, భీముడు గురించి చెప్పేటప్పుడు తాను భీముడు అయ్యాడు. హరిహరనాథుని యొక్క అనుగ్రహం విచిత్రం ఏమిటంటే అటువంటి హరిహరనాథ స్వరూపమే కదా అయ్యప్ప స్వామి, శివకేశవ స్వరూపం అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి దేవస్థానంలో విరాట పర్వం చెప్పుకోవడం అదొక ఆశ్చర్యకరమైన విషయం. అది నిజంగా ఈశ్వర అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు మన అందరికీ సరిపోయేటటువంటి స్థితి కలిగి ఉన్న కొలువు కూటమున్న దేశమై ఉండాలి. కాబట్టి మత్స్య దేశానికి వెడదాం. నేనైతే ఏమనుకుంటున్నాను అంటే, నాకు చూడ మత్స్య నరపతి సద్ధర్మవర్తి, సుజనహితుడు, అవార్య బాహుబలుడు కాన అతని పాలనందరూ తగవైన పనుల నిలుచుట అభిమతంబు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుంటుందంటే, మనం వెళ్ళిపోదాం అక్కడ కండం.
ఆజ్ఞాపించాడో తెలియదు, ఆజ్ఞాపించలేదో తెలియదు. ఒక్కొక్కసారి గట్టి పరిస్థితుల్లో ఈ పని చేసేద్దాం అనుకున్నప్పుడు చాలా సున్నితంగా ఒక్క మాట అంటాడు. ఆ మాటకి ఇంకా మీరు దాన్ని పర్వతాలు తీసుకొచ్చినా పక్కన పెట్టడం కుదరదు. అంత అందంగా మాట్లాడతారండి ధర్మరాజు గారు. అమ్మో అలా ఉంటాడు, కానీ ఆయనకేమంటే ధర్మరాజు అన్నట్టు ఉంటారు, కానీ ఆయన మాట్లాడితే చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఒక్క మాట ఏం అక్కర్లేదండి. ఒక్క మాట అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే చెప్తున్నాను. మనిషిని కదిపేయాలంటే అసలే చాదస్తాం. సత్యనారాయణ వ్రతం చేసుకుందామంటే ఆయన మొదటి నుంచి పొద్దున్న లేవగానే చేసే పని ఏమిటంటే ఎవరు ముట్టుకోకండి అని మడిబట్ట దూరంగా ఆరేసుకున్నాడు. ఖచ్చితంగా ఇక వ్రతం పీటల మీద కూర్చుందాం అనుకునే వేల్టికి కూతురంది, నాన్నగారండి ఆ బట్ట ముట్టుకున్నానేమో అంది. ముట్టుకున్నానలేదు, ముట్టుకోలేదనలేదు, ముట్టుకున్నానేమో అంది. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది సత్యనారాయణ వ్రతం పేరు? ఒక్క మాట, కానీ కదిపే మాటకున్న శక్తి అద్భుతం అండి. ఒక్కొక్క మాట ఆలోచింపచేస్తుంది, ఒక్కొక్క మాట మీ మనసు బయట పెట్టేటట్టు. ఆ అన్న మాట తనేం అనడు, కానీ అవతల వాడే తన మనసు బయటెట్టుకుంటాడు. అంత అందంగా ఉంటుంది ఆ మాట. అడిగినట్టు ఉండదు. మీరు చెప్పండి ఏంటి అని అడిగినట్టు ఉండదు, కానీ మీరు చెప్పేసేటట్టుగా చేస్తుంది ఆ మాట. అంత అందంగా మాట్లాడతారు కొంతమంది. ధర్మరాజు గారు మాట్లాడితే ఏ సందర్భంలో ఎలా మాట్లాడతాడో మీరు గమనించాలి. అదొక అద్భుత ప్రక్రియ. మహానుభావుడికి ఆయనకి అబ్బింది ఆ గౌరవం. ఆయన అన్నాడు, నాకు చూడంటే నాకు అనిపిస్తోంది అన్నాడు. పెద్దరికం అంటే పెద్దరికం కదండి. అన్నయ్యకి అలా అనిపించిందంటే మనందరం తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అంటారు తప్ప, అన్నయ్యకి అలా అనిపించిందంటే అన్నయ్య అలా ఎలా కుదురుతుంది అన్నయ్య అంటారేంటి? అనరు. కానీ ఒరేయ్ మనందరం అక్కడికి వెళ్ళిపోదాం అని మాత్రం అనడు. ఎందుకంటే ఎంత కష్టంలోకి వెడుతున్నారో తెలుసు. వాళ్ళంతటా వాళ్ళుగా ఆ బాధ్యతల్ని స్వీకరించాలి వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పుడు నాకు చూడ మత్స్యనరపతి సద్ధర్మవర్తి, చాలా ధర్మం తెలుసున్నవాడు మహానుభావుడు. విరాట్రాజు గారు అర్జునుడికి వియ్యంకుడయ్యాడు, ధర్మరాజు గారికి కూడా వియ్యంకుడేగా. అసలు ద్రౌపదీ స్వయంవరం సమయంలోనే కొన్ని ఏనుగులు బహూకరించాడు ధర్మరాజు గారికి. ఇద్దరికీ స్నేహం ఉంది పూర్వం. చిట్ట చివర కురుక్షేత్రంలో కూడా విచిత్రం ఏంటంటే బాగా వయోవృద్ధులు విరాట్రాజు ద్రుపదుడు వీళ్ళిద్దరూ ద్రోణాచార్యుల వారి చేతిలోనే చనిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో. నాకు చూడ మత్స్య నరపతి సద్ధర్మవర్తి సుజనహితుడు, మంచి వాళ్ళకి ఎప్పుడు హితం చేస్తూ ఉంటాడు. అవార్య బాహుబలుడు, చాలా గొప్ప బాహుబలం ఉన్నవాడు. కాన అతని పాలనను అందరూ తగవైన పనుల నిలుచుట అభిమతంబు. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో చూడండి. కాబట్టి అతని పాలనలో మనందరం ఉందాం. అతని పాలనలో మనందరం ఉందామంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఆ రాజ్యము ఆ రాజు యొక్క కీర్తిని నిలబెట్టడానికి మనం ప్రయత్నించవలసి ఉంటుంది. మనం ప్రభువులము, మనం చక్రవర్తులము, మనం రాజసూయం చేశామన్న విషయం మనం మరిచిపోవాలి. మరిచిపోయి ప్రవర్తించాలి. ఎవరెవరు ఎలా ఉండాలో ధర్మరాజు గారు చెప్పారా? ఒక్క మాట చెప్పి ఎవరికి తగిన పనిలో వాళ్ళు ఉంటే మంచిదన్నాడు. ఇప్పుడు ఎవరికి తగిన పనిలో వాళ్ళు ఉంటే మంచిది అంటే ఓ అవకాశం ఇచ్చారు, ఆప్షన్ ఫామ్ ఇచ్చేట్టు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళే చెప్పాలి, మేము ఈ పని చేస్తాం. ఈ మాట అన్నవాడు ఏం చేయాలి? తను ఏం చేస్తారో చెప్పాలి ముందు కదా. ముందు అన్నిటికన్నా గొప్ప కష్టం ఏమిటంటే తను ఏం చేస్తాడో చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళు అన్నయ్య అలా ఎలా కుదురుతుంది అన్నయ్య అని అడగకుండా ఉండాలి. మిగిలిన నలుగురికి ఉన్న లక్షణం ఏమిటంటే వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళు ఏం బాధపడరు, అన్నయ్యకి కష్టం అంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు అజ్ఞాతవాసంలో వీరొక ప్రభువుని కొలవడానికి తమ అన్నగారు ఎడుతున్నాడు. ఇప్పుడు ఆ కొలవడం అనేటటువంటిది, ఆ సేవించడం అనేటటువంటిది వినడానికే చాలా బాధాకరంగా ఉందనుకోండి, మిగిలిన నలుగురు తమ్ముళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకునేటటువంటి స్థితిలో ఉండాలి, పరమ పవిత్రమైనదై ఉండాలి. రాజు ఎన్నడూ నిందించడానికి అవకాశం ఉండేది కానిదై ఉండాలి. రాజు వేరొక రాజుని చూసినంత గౌరవంగా చూసేదై ఉండాలి. అటువంటిది తాను ఎన్నుకోవాలి. అంటే ధర్మజుని యొక్క శీలం అంటే, ధర్మజుడు మాట్లాడడం అంటే, దారి చెయ్యడం అంటే ఎంత గొప్పగా చేస్తాడో చూడండి. కాబట్టి ఇప్పుడు ముందెవరు చెప్పాలి? తగవైన పనుల నిలుచుట అభిమతంబు, ఎవరికి తగిన పనిలో వాళ్ళు ఉండండి అని చెప్పినప్పుడు ముందు తానే పనిలో ఉంటున్నాడో చెప్పాలి.
కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, సన్యాసి వేషంబున రాజన్యుని కని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడన ఈ పుణ్యకథా విన్యాసమునర్తు అతని వేడుకకు తగన్. నేను సన్యాసి వేషంలో వెడతాను అన్నాడు. ఇప్పుడు లోకంలో మర్యాద ఏమిటంటే ఆయనకి ఏమొచ్చని అడగరు సన్యాసిని చూస్తే. సన్యాసిని చూడగానే గృహస్థులందరూ చెయ్యవలసిన పని ఏమిటంటే ఆయనకి నమస్కారం. యతి పూజ్యో న సంశయ. యతిని పూజించాలి. సన్యాసి పూజింపబడతాడంటే ఆ కాషాయం కట్టుకున్నందుకు నమస్కారం. ఆయనకి ఏమైనా వచ్చా, ఆయనకి ఏమైనా రాదా, అది మనం విచారణ చేయవలసిన విషయం కాదు. అదే అంత పవిత్రం. సనాతన ధర్మంలో కాషాయ వస్త్రానికి అంతట పవిత్రత ఉంది. కాబట్టి ఆ పవిత్రత కట్టుకున్న వాళ్ళు కూడా నిలబెట్టుకుంటూ ఉంటారు, నిలబెట్టుకోవాలి కూడా. కాబట్టి ఈయనన్నాడు, నేను సన్యాసి వేషంబున, సన్యాసి వేషం వేసుకుంటాను, రాజన్యుని కని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై గౌరవింపబడేటటువంటి వాడినై. నేను సన్యాసిని కనుక రాజు నాతో ధిక్కరించి మాట్లాడడు, పరమప్రేమగా మాట్లాడతాడు. పరమప్రేమగా మాట్లాడాలి అంటే ఏ సందర్భం గురించి ఎక్కువ మాట్లాడుతుంటే అవతలవాడు యువతలవాడిని చీత్కరించడానికి అవకాశం ఉండదు. మీరు ప్రపంచంలో చూడండి, ఈశ్వర ద్వేషి అయితే ఏమో నేను చెప్పలేను, కానీ ధర్మమూర్తి అని ముందు ఆయనే చెప్పాడుగా ధర్మరాజు గారు. నాకు చూడ మత్స్య నరపతి సద్ధర్మవర్తి అన్నాడు కదా. ఇప్పుడు ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి పురాణాలలోంచి ఇతిహాసాలలోంచి భగవత్ సంబంధమైన విషయాల్ని, పవిత్రమైన విషయాల్ని ప్రస్తావన చేస్తున్నాడు అనుకోండి. దానికి ఆధారం చెప్పాడు. నాకు స్మార్తం తెలుసు, జ్యోతిషం తెలుసు, నాకు పురాణాలు తెలుసు, నేను ఇలాంటి శకున శాస్త్రం తెలుసు, నాకు తెలుసున్న శాస్త్రాలు నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు అవి మాట్లాడుతుంటే స్మార్తం అంటే స్మృతి సంబంధం, స్మృతి సంబంధమైన విషయాన్ని మాట్లాడుతుంటే దెబ్బలాట రావడానికి కానీ, ధర్మరాజు గారిని నిందించడానికి కానీ, ధర్మరాజు గారి మీద కోప్పడ్డానికి కానీ, ధర్మరాజు గారిని అగౌరవంగా చూడడానికి కానీ అవకాశం ఎందుకు ఉంటుందండి? ఉండదు. ఎవడు ఈశ్వరుడి కాళ్ళు పట్టుకున్నాడో వాడు గౌరవింపబడతాడు సహజంగా. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు తమ్ముళ్ళు నలుగురు అంగీకరిస్తారు. అన్నయ్య ఇలా విడితే ఇబ్బంది ఏం లేదు, అన్నయ్యని అవమానించే వాళ్ళు ఎవరు ఉండరు, అన్నయ్య గౌరవంగానే ఉంటాడు అక్కడ. కాబట్టి మనకేం బెంగలేదు. ముందు వాళ్ళు ఆలోచన చేయడానికి అన్నయ్య గౌరవం పాడవలేదన్న భావన వాళ్ళకి కలగాలి. కలిగితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు ఆలోచించగలుగుతారు. అసలు ముందు అమ్మో అన్నయ్య అంత చికాకులో ఉండడమా, అలాంటి పదవిలో అన్నయ్య ఉండడమా అన్న ఆలోచన వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేస్తే మాత్రం అన్నయ్య ఎలా ఉంటే మనం తట్టుకోగలం అన్న భావన వచ్చేస్తుందా? వచ్చేస్తుంది కదండి. తండ్రి మంచంలో ఉన్నాడు అనుకోండి, నోట్లో జావ పోసినా తాగట్లేదు, గొట్టాలు పెట్టి సిలైని ఎక్కిస్తున్నారు. ప్రేమ కలిగిన కొడుకైతే ఇంట్లో ఎన్ని సంబారాలు తయారు చేస్తే మాత్రం భోజనం సహిస్తుంది? ఎందుకు సహించదాయా నీకంటే? ఆకలి లేక కాదు, రుచి తెలియక కాదు, పదార్థంలో రుచి లేక కాదు, తండ్రి గారు బాగులేడు, తనకెలా సహిస్తుంది? అన్నగారు తాము గౌరవించే ధర్మరాజు గారు గౌరవమైన స్థానంలో లేడు, వీళ్ళు ఎలాగా సహనంతో ఉంటారు? ముందు ధర్మరాజు గారు భద్రమైన స్థానంలోకి వెళ్ళాలి. అది చూపించాడు ధర్మరాజు. నేను భద్రమైన స్థానంలో ఉంటాను, నేను గౌరవింపబడతాను, కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కాబట్టి సన్యాసి వేషంబున రాజన్యునిగని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై పుణ్యకథా విన్యాసమునర్తు అతని వేడుకకు తగన్. అతని వేడుకకు తగన్ అంటే ఆయనకి కూడా అది ఇష్టం. పుణ్యకథలు వినడం అంటే ఆయనకి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ సంతోషం లేని వాడి దగ్గరికి వెళ్ళి మీరు వెంకటాచలం అండి అన్నారనుకోండి, అబ్బా ఈ పొద్దున్న నుంచి తినేస్తున్నారు, వెంకటాచలం కాకుండా కాసేపు ఏమైనా సినిమా గురించి చెప్దురు అంటే ఏం చెప్తారు మీరు? మీకేమో వెంకటాచలం ఇష్టం, ఆయనకేమో సినిమాలు ఇష్టం. మీరు చెప్పగలిగితే మాత్రం వినేవాడేడి? పైగా 2 రోజులు విని 3వ రోజు నుంచి వచ్చేస్తున్నాడు రోయ్ మళ్ళీ వెంకటాచలం అంటాడన్నారు అనుకోండి, మీకు బాధగా ఉంటుంది కదా. మీ ఓర్పుకు పరీక్ష. ఇంకా ఆయనకు అది కాదు, మత్స్యరాజు గారికి కూడా ఇష్టం, విరాట్ రాజు గారికి కూడా వినడంలో ఆసక్తి ఉంది. కాబట్టి అతని వేడుకకు తగన్న, ఆయనకి కూడా ఇష్టమయ్యా, అందుకు చెప్తాను. ఇప్పుడు సంతోషం కదండి తమ్ముళ్ళకి. చిన్న పద్యంలో, చిన్న మాటలలో ధర్మరాజు తాను తమ్ముళ్ళు ఆలోచించుకోవడానికి అవకాశం ఇస్తూ, తాను తమ్ముళ్ళు బాధపడడానికి వీలు లేనటువంటి భద్రమైన స్థానంలోకి ఎలా ప్రవేశిస్తున్నాడో ఆవిష్కరిస్తున్నాడు.
అతనితో ఒక్కొక్క మరి కౌతూహల వృత్తికింతగం తొడగి మృదు ద్యూతంబున క్రీడింతున్ చేతో మొదవ నక్ష శిక్షాప్రౌఢిన్. అప్పుడప్పుడు విరాట్ రాజు గారితో జూదం కూడా ఆడతానన్నాడు. ఉలిక్కి పడడు భీమసేనాథుడు. వెంటనే ఒక మాట అన్నాడు, నేను మృదుద్యూతంబున క్రీడింతు అన్నాడు. నేను మృదుద్యూతం ఆడతాను అన్నాడు. ఎందుకంటే రాజులు కాసేపు ఏదో సంతోషపడాలి అంటే తమతో సమానమైనటువంటి వాళ్ళతోనే ఆడాలి. అంటే సమానమైన వాళ్ళతో ఆడాలి అంటే స్నేహం కుదిరిన తర్వాత ఏం చేస్తారు? రండి కాసేపు ఆడుకుందాం అంటారు. రండి కాసేపు ఆడుకుందాం అంటే ఆడితే ఇబ్బంది లేదు. అంటే ఆడితే ఇబ్బంది లేదు అని నేను ఎవరి విషయంలో అంటున్నానంటే, అందులో తేలిగ్గా చెప్పాలంటే చెలరేగిపోయే స్వభావం లేనివాడైతే ఏమో ఇబ్బంది లేదు, కానీ ఆ అనుమానం ఉన్నప్పుడు అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. కోటేశ్వరారు చెప్పారండి విరాట పర్వంలో, అందుకని మేము మృదుజ్యూతం మొదలెట్టి నా మీద పెట్టకండి తర్వాత, తెలిసిందా? అందుకని నేను ఇంత జాగ్రత్త పడి చెప్తున్నాను. మృదుద్యూతం అంటే పందెం లేని ఆట. కొన్ని ఆటలు పందెం లేకపోతే ఉత్సాహం ఉండదు కొంతమందికి. అందుకే కదా లక్షలు కోట్లు కూడా కొన్ని సంవత్సరాల్లో వచ్చేటటువంటి కొన్ని రోజుల్లో ఏరులై పారి పందాల కోసం పరిగెడుతుంటారు. అంటే కొన్ని పందాలు సరదా. కాబట్టి పందెం లేని జీవితం అనుకోండి, దానిలో అంత పెద్ద రెచ్చిపోవలసిన సందర్భం ఏమి ఉండదు. అలాంటి ఇబ్బందులేం రావు. తమ్ముళ్ళలారా బెంగపెట్టుకోకండి అని చెప్పడానికి మృదుద్యూతంబున క్రీడింతున్, పందెం లేనటువంటి జూతం ఆడతాను. నా దగ్గర అనేక పాచికలు ఉన్నాయి, మనులు పొదిగినటువంటి పాచికలు, బంగారు పాచికలు, ఇవన్నీ చూపిస్తాను విరాట్ రాజుకి. చాలా సంతోషిస్తాడు. సంతోషించి మేమిద్దరం ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు రాజుగారితో సమానంగా అన్నగారు కూడా ఆడుకుంటున్నాడు అనుకోండి, పోన్లే అన్నయ్య వేషం కట్టినా ఏదో చక్కగా రాజుగారితో సమానంగా ఆడుకుంటున్నాడు, గొడవ వెళ్ళిపోయిందని తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారు. ఒకవేళ నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అడిగితే, అన్నయ్య అప్పుడు ఏం చెప్తావు? ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మీరు నేను ఈ ఉపమానం చెప్పాను అని ఏమనుకోకండి, చాలా ఇళ్లలో ఉంటుంది ఈ సందర్భం. మీరు వేదికల మీద చెప్పరు, నేను చెప్తానంతే తేడా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం వాళ్ళు కాస్త ఒక 6 ఇడ్లీ తినేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళు అనుకోండి, పలహారం. తల్లి ఏం చేస్తుందంటే ఎక్కడ బిడ్డకి దృష్టి దోషం తగిలేస్తుందో అని భయం. ఓ 4 ఇడ్లీ ఇంటి దగ్గర పెట్టి బోర్నవిటా ఇచ్చేసి, నాన్న ఇవాళ మనం మామయ్య గారి ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఇడ్లీ పెడతారు, 2 తిను, అత్త ఇంకోటి వేసుకోమంటుంది, నాకు 2 చాలు అత్తాను అంటే, అలాగేనమ్మా అని వీడు 4 తినేస్తాడు. తినేసిన తర్వాత వెనక్కి పిలిచి ఉంటుంది, ఇంటి దగ్గర ఏమైనా తిన్నారేమిట్రా అని అడుగుతుంది. తినలేదని చెప్పే ఇంటి దగ్గర 4 తినేసి వచ్చాను అన్నారు అనుకోండి, ఇక్కడ 2, 6 లెక్కలో వెళ్ళిపోలేదు, దృష్టి దోషానికి సరిపోయింది కదా. అందుకని ఏం తినలేదని చెప్పే అంటుంది. అంటే తల్లి ప్రేమకి అవధి ఎక్కడుందండి? ఆ తల్లికి ప్రేమకి అవధి లేదు. ఆ పిచ్చి ప్రేమ ఉంది కాబట్టే లోకం బతికింది. కాబట్టి ఒకవేళ అంత దగ్గర ఎలా అయ్యాడండి, ఆయనకి అవన్నీ ఎలా వచ్చాయండి అని ఏమైనా అడిగితే వీళ్ళు ఏం చెప్పాలి? రేపు పొద్దున్న ఎవరైనా అడిగారనుకోండి వీళ్ళని, అప్పుడు ఈ మాటలు మనం ఏం అనుకోలేదు, ఇప్పుడు మనం ఏం చెప్తే అన్నయ్య ఏం చెప్తే ఏం గొడవ వస్తుందో అన్న అనుమానం రాకుండా ఉండాలంటే ముందే అనుకోవాలి కదా ఈ మాట. అప్పుడు ఏం చెప్దాం అంటే, నన్ను ఒకవేళ విరాట్ రాజు అలా అడిగితే, ధర్మరాజు గారి కొలువు కూటంలో ధర్మరాజుతో స్నేహంగా ఉండేవాడిని అని చెప్పేసుకుంటాను. అంటే దాని ఉద్దేశం మీ దగ్గర ఎప్పుడైనా అలాంటి ప్రస్తావన వస్తే మీరు అదే చెప్పండి, ఆయన ధర్మరాజు దగ్గర స్నేహంగా ఉండేవాడు. ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఈ సందర్భం? వీళ్ళందరూ ధర్మరాజు స్నేహితులం, ద్రౌపది స్నేహితులం అని చెప్పుకుంటారు తప్ప ఇంకో చోటు నుంచి వచ్చాం అని చెప్పరు. ఇప్పుడు రేపు పొద్దున మీరు ధర్మరాజు గారి కొలువులోంచే వచ్చారు కదా, ఆయన ధర్మరాజు గారి కొలువులోంచి వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చాడండి అని అడిగారు అనుకోండి, అవును ధర్మరాజు గారితో ఆడుతుండేవాడని చెప్పద్దు. ఏం మేము ఎప్పుడు చూడలేదు, అలా ఎవరు చెప్పారన్నారు అనుకోండి, లేనిపోని ఇబ్బందులు రావు. అందుకని ముందే చెప్పాడు ధర్మరాజు గారు. అంటే ఎంత దూరదృష్టితో, అమ్మ ఇంట్లో ఏం తిని రాలేదని చెప్పే అని చెప్పినంత జాగ్రత్త ఉంటుందంటే అంత దూరం ఆలోచిస్తాడు. ముందు కొత్త కొలువులోకి వెళ్ళగానే వచ్చే మాటలు ఏముంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు గారు. అంటే ఎంత దూరం ఆలోచిస్తాడో, ఎంత రాజనీతిజ్ఞుడో, ఎంత లోతైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడో, ఎంత మాట నేర్పరితనం ఉన్నవాడో ధర్మరాజు మీకు అర్థమవుతుంది. ఆ మాట నేర్పరితనం లేకపోతే ధర్మరాజు గారు నిగ్గుకు రావడం చాలా కష్టం. తమ్ముళ్లతోటే కష్టం అండి. కనుక
నేను ఒక్కొక్కసారి వాళ్ళతో కలిసి జూదం ఆడతానన్నాడు. అని ఇప్పుడు ఎవరి వంతు? తను చెప్పవలసింది చెప్పాడు. నేను ఇలా వెడతాను, ఇలా ఉంటాను, నా పేరు కంకుభట్టు అని పెట్టుకుంటాను అక్కడ అని చెప్పాడు. ఆ పేరు కూడా మారు పేరు ఏది ఉంటుందో కూడా చెప్పాడు. ఎక్కడైనా ప్రస్తావన వచ్చినప్పుడు నేను చెప్తాను ఆ పేర్లు అలా ఎందుకు వచ్చాయి అన్నది. నన్ను కంకుడు అంటారు అక్కడ అన్నాడు. నేను నా పేరు కంకుభట్టు అని చెప్పుకుంటాను. ఇప్పుడు ఆయన వెంటనే ఎవరి వైపు తిరిగాడో తెలుసా అండి? ఉత్తరక్షణం తన తర్వాతి వాడు కాబట్టి చూడాలి. మాట్లాడినట్టుగా కాకుండా బాధపడుతున్నట్టు ఉండాలి. నిజంగా కూడా బాధపడుతున్నాడు ధర్మరాజు. అంత మృదుహృదయుడు, మహానుభావుడు ఆయన, అందులో సందేహం లేదు. కానీ ఏ పెద్ద హెచ్చరిక చెయ్యాలో ఆ పెద్ద హెచ్చరిక చేసేయాలి భీముడికి. లేకపోతే ఆయన అనుమానం అంతా, ఆయన బెంగంతా ఎవరి మీద తెలుసా అండి? భీమసేనుడి మీదే. అంతా బాగానే ఉంటుంది. కానీ మీరు చూడండి, కొంతమంది ఎక్కడ తేలిపోతారంటే, ఒరే మనం పెళ్ళికి వెళ్తున్నాం, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నువ్వు అయిన దానికి కాని దానికి గొడవ పడతావు, నువ్వు గబుక్కును గొడవ పడకే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారు అనుకోండి, అక్కడే గొడవ మొదలు. అంటే నీ గొడవలు పడేవాళ్ళే కనపడుతున్నాడు అని, కానీ వాడు గొడవ మొదలెట్టాడు. ఇంకక్కడి నుంచి 7 తరాలు తవ్వుకుని దెబ్బలాడుకుని అక్కడి నుంచే పెళ్లివారు రావడం సరి. క్రోధమూర్తులై వస్తారు వాళ్ళు. అందుకని వాటితో గొడవ పడకూడదు. వాడితో ఏమనాలంటే, ఒరే ఒకవేళ నేను గబుక్కుని ఎక్కడైనా ఆవేశపడితే కొంచెం నువ్వు నన్ను చల్లారుస్తుండే, ఎందుకంటే కోపం యొక్క ఇబ్బందులు ఏమిటో నీకు బాగా తెలుసు అన్నాను అనుకుని వాడు ఏదో పదవి ఇచ్చినట్టు సంతోషిస్తాడు. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే వాడికి హెచ్చరిక చేసినట్టు ఉంటుంది. అంటే నేనే కోప్పడకూడదు చూడమన్నాడంటే నేను కోప్పడితే బాగుండదని వాడికి అర్థం అవుతుంది. కానీ నువ్వు కోప్పడకురే అన్నారనుకోని వాడు కోప్పడతాడు నీ మీద. కాబట్టి అది నేను అన్నది మాట నేర్పరితనం అని. మీరు విరాటపర్వం అంటే ఆ ధర్మరాజు గారు కంకుబట్టు అయిపోయారు, భీముడు వలడ అయిపోయారంటే విరాటపర్వం ఎందుకండి? నేను అన్నది అది. ధర్మం అంటే, మహాభారతం అంటే చిక్కుతుంది వ్యక్తిత్వాన్ని. మనిషి జీవితంలో ఒక విజయాన్ని సాధించాలి అంటే ఎన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు ఉండాలో. ఒక కష్టాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడే ముందు నాయకత్వం వహించేవాడు ఎంత ఆలోచించి మాట మాట్లాడవలసి ఉంటుందో. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. కనుక చూడండి, ఆయన భీమసేనుడి వంక చూసి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణకు పువ్వులట్లు తెచ్చే కిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి విగత కంటకము గావించవనము బకదైత్యు దొడరి యాభంగి రూపరజేసి రక్షించే నేక చక్రాపురంబు అప్పాట ప్రభలు జటాసురు నడరి దండితు చేసి మనల బెట్టించుకునియే ఇతడు పుట్టిన కోలను వెసక మెసగా దర్పమునవర్తిల్లు దుగ్రమూర్తి అకట ఒరు చిత్తమునకెక్కునట్లుగాగ మెలగి ఏ విధంబున కొలుచువాడు. నువ్వేం చేస్తావురా అని అడగలేదు భీముణ్ణి. అసలు ఈయన ఏం చేయగలడు అన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసా అని ముందు కారణాలు చెప్పాడు. అవి ఎంత అందంగా చెప్పాడో తెలుసా అండి. ఆ శక్తి యొక్క విస్ఫోటనం ఎలా ఉంటుందో భీమసేనుడిది చెప్పాడు. అందులో ఎంత చమత్కారం దాచాడో. కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణకు పువ్వులట్లు తెచ్చే. అంటే భీమసేనుడి పరాక్రమం, భీమసేనుడి పౌరుషం, భీమసేనుడు దేని కొరకైనా తెగించి వెళ్ళిపోవడం అన్నది ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణ చూపించాడు. ఒకానొకప్పుడు ఆయన తెగింపు ఎలా ఉంటుందంటే, మిగిలిన వాళ్ళందరూ బెంగ పెట్టుకుని ఈయన కోసం పరిగెత్తవలసి ఉంటుంది. అది ఎంత చిన్న విషయమో కానీ అంతకు తెగిస్తాడు భీముడు. ఆయన లక్షణం అది. ఒకనాడు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాస సమయంలో గంధమాదన పర్వతం మీద తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక 1000 రేకుల బంగారు పద్మం ఒకటి అక్కడ పడింది గాలికి. దానికి వైఢూర్యములతో కూడినటువంటి నాళం ఉంది. ద్రౌపదీదేవి వంగి ఆ పువ్వు తీసి ఇలా చూసింది. గొప్ప సుగంధం వచ్చింది అందులోంచి. ఇప్పుడు ఆ పువ్వు పేరే సౌగంధికము, 1000 రేకుల తామర పువ్వు అది. ఆవిడంది, నేను అసలు ఇటువంటి తామర పువ్వు ఎన్నడూ చూడలేదు, ఎక్కడ నుంచి వచ్చి పడిందో తెలియదు, గాలికి వచ్చి పడింది ఈ తామర పువ్వు. కానీ అబ్బా 1000 రేకుల తామర పువ్వు, ఎంత సుగంధం, ఎంత బాగుందో, నాకు ఇలాంటి పూలు తేగలరా అని. నిర్జనమైనటువంటి అరణ్యం, గంధమాదన పర్వతం, ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు ఆ పువ్వు. ఇప్పుడు మనం ఉన్నదా చాలా కష్టమైనటువంటి సమయం. అన్నలు చూస్తే ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇప్పుడు
నేను ఈ పువ్వు కోసం వెళ్ళడం అంత అవసరమా? అలా అనడు భీముడు. ఆయన ఏమన్నాడో తెలుసండి, ఈ పువ్వు అట్టుకు ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోని ఈ పువ్వులు అట్టుకు వచ్చేస్తానండి అంతే. ఇది చెప్తున్నాడు ధర్మరాజు, చెప్పకుండా చెప్తాడు. ఎంత అందంగా చెప్తాడు. పైకి ఏం చెప్తున్నాడు, ఎంత పౌరుషం రానిది. ద్రౌపది కోసం కృష్ణకు తెచ్చే, ఎంత మాట అన్నాడో చూడండి, కృష్ణకు పువ్వులు అట్లు తెచ్చే. కృష్ణకి పువ్వులు అలా తెచ్చాడండి. కృష్ణ అంటే ద్రౌపది, ఆవిడ ద్రుపదరాజపుత్రి కాబట్టి ద్రౌపది, ఆవిడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు కృష్ణ. ద్రౌపదికి పువ్వులు ఎలా తెచ్చావు? సౌగంధిక పుష్పాలు. ఏ సామాన్యమైన రీతిలో తెచ్చావా అన్నాడు. ఎందుకన్నాడో తెలుసండి ఆ మాట. ద్రౌపదీదేవి వెళ్ళిపోయింది. అన్నగారు ధర్మరాజు గారు కానీ తమ్ముళ్ళు కానీ దగ్గర లేరు. ఇప్పుడు తను పెద్ద పెద్ద మహానాదం చేసుకుంటూ గొప్ప దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇంత అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ తామర పూలు ఎక్కడ ఉంటాయి అని కొలను కోసం వెతుకుతున్నాడు. వెతుకుతుంటే స్వామి హనుమ ఒక కొండ గుహలో పడుకుని ఉన్నారు. ఆయన కనిపెట్టారు, వస్తున్నాడు భీమసేనుడని. ఓ నా తమ్ముడు వాయుపుత్రుడు కదా, కాకపోతే కాస్త పౌరుష పరాక్రమాలు జాస్తిగా ఉన్నవాడు, కించిత్ జాగరూకత నేర్పాలి నేను అనుకుని ఆయన గబగబా కొన్ని వేల చెట్లు పడగొట్టి తీసుకొచ్చి దారికి అటు ఇటు పడేసి ఇరుకు చేసేశారు, మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా. అక్కడ ఒక పెద్ద బండరాయి తెచ్చి పడేసి దాని మీద పడుకున్నారు. మహావృద్ధుడి రూపంలో పడుకున్నారు, వృద్ధ వానర రూపంలోని. అటుగా వచ్చాడు భీమసేనుడు. ఏయ్ కోతి, ఎవరిక్కడ, ఎందుకు ఇలా అడ్డంగా పడుకున్నావు, లే అంటే ఆయన అన్నారు, అలాగే లేస్తాను కానీ నాయన, నిర్జనమైన అరణ్యం కదురా ఇది, ఇక్కడ మనుషులు తిరగరు, కేవలం జంతువులు మాత్రమే ఉంటాయి. వృద్ధుణ్ణైపోయిన వానరాన్ని పట్టక నిద్ర పట్టింది, కంటిలో నీరు ఎలా చిప్పిలిందో చూడు, మంచి నిద్రలో ఉన్నవాడిని లేపేశావు, పోనీ ఏ కారణానికి లేపావంటే నన్ను లేమ్మంటున్నావు, ఏమైనా అర్థం ఉందా నువ్వు చేసిన పనికి? సరే లే అంటున్నావు కదా, ఏ పని మీద తిరుగుతున్నావు? ఏ పని మీద తిరిగితే నీకెందుకు, కానీ నువ్వేమిటి ఇంత వృద్ధమానరానివి, హనుమలా ఉన్నావే, మా స్వామి హనుమ కూడా ఇలాగే ఉంటారని హనుమ ప్రస్తావన తీసుకొస్తే తీసుకొచ్చి హనుమ గురించి మాట్లాడుతుంటే హనుమన్నారు. హనుమ అంటున్నావు కదా, హనుమ ఏం చేశారు రామాయణంలో అన్నారు. 100 యోజనముల సముద్రాన్ని లంఘించారు, పెద్ద కథ అంతా చెప్పారు. ఓహో అలాగా నాయనా, చాలా గొప్ప కథ చెప్పావు, కానీ లే అంటున్నావు, నేను లేవలేను, కొద్దిగా నా తోక అలా తీసి పక్కన పెట్టి వెళ్ళిపోరా నాయనా అన్నారు. ఎంత పౌరుషం అంటే, ఎడం చేత్తో తోక ఎత్తి అవతల పెడదామని చూశారు, ఎత్తలేకపోయారు. ఇప్పుడు కుడి చేత్తో ఎత్తలేకపోయాడు. 2 చేతులతోనూ ఆ తోకను ఎత్తబోతే ఎత్తలేకపోగా ఒళ్ళు డస్సిపోయి చెమటలు ధారల కింద కారిపోయాయి. ఇప్పుడు ఆయన తన నిజస్వరూపం చూపించి అన్నారు, నువ్వు వెడుతున్నది బంగారు తామరల కోసం. ఆ సౌగంధికా పుష్పములు ఇక్కడే ఒక సరోవరంలో ఉన్నాయి, కానీ దాన్ని యక్షుల యొక్క రాక్షసులు కాపలా కాస్తారు, దాంట్లో కుబేరుడు భార్యలతో క్రీడిస్తాడు. అటువంటి తామర పూల కోసం వెళ్ళినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వేళలో పడితే ఆ వేళలో కేవలము శౌర్యము పనికొస్తుందని నువ్వు అనుకోకు. అన్ని వేళలా శౌర్యం పనికిరాదు, యుక్తి అవసరం అవుతుంది. కొన్ని చోట్ల బుద్ధి అవసరం అవుతుంది. అన్ని వేళలా శౌర్యంతో గెలిచేస్తాననుకోకు, కొంత యుక్తి కూడా నేర్చుకోనైనా అని చెప్పి, ఏది ఒక్కసారి మీరు 100 యోజనములు లంఘించిన స్వరూపం చూపించమని అడిగారు. యుగభేదాల గురించి చెప్పి చాలా గొప్ప మాటలు చెప్తారు. చెప్పి తన యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శనమిచ్చారు భీమసేనుడికి. ఇచ్చి కౌగిలించుకున్నారు. దానివలన భీమసేనుడు బడలికనంతటిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళారు ఆ సౌగంధిక పుష్పములు ఉన్నటువంటి సరోవరం దగ్గరికి. భీమసేనుడు వెళ్ళి అక్కడ నిలబడి ఆ పువ్వులు కోద్దాం అనుకుంటుంటే అక్కడ ఉన్న రాక్షసులు ఈయన భీమస్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఈ సరోవరంలో కుబేరుడు స్నానం చేస్తాడు భార్యతో కలిసి, ఇక్కడికి మనుష్యులు ఎవరు రారు, నువ్వు ఎలా వచ్చావు అంటే, నాకు ఈ పువ్వులు కావాలన్నారు. నేను ధర్మరాజు తమ్ముడిని అన్నారు. సరే పువ్వులు తీసుకెడుదువు కానివి, కానీ కుబేరుణ్ణి అడిగి తీసుకో అన్నారు. హనుమ ఏం చెప్పారండి, అన్ని వేళలా శౌర్యం వద్దని చెప్పారు. వెంటనే ఈయన ఏమన్నారో తెలుసా అండి, నేను అడగడం ఏమిటి కుబేరుణ్ణి, ఒకడిని అడిగి తీసుకోవడం నా జీవితంలో లేదు, శౌర్యంతో కొట్టి తీసుకుంటానంతే. దీనికి ఆయన్ని అడగడం ఏమిటంటే తామర పూలు కోసేసి గుర్తెట్టుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరినీ చితకబాదేశారనుకోండి, శోభారంగా కొన్ని వేల మంది రాక్షసుల్ని తెగటార్చారు.
కుబేరుడికి వార్త వెళ్ళింది. ఆయన అన్నాడు, ధర్మరాజు తమ్ముడు భీమసేనుడు అలాగే ఉంటుంది, పట్టుకుపోనివ్వండి ఆ తామరపూల. ఈలోగా ధర్మరాజు గారికి తెలిసింది ఈ వార్త. సౌగంధికా పుష్పముల కొరకు వెళ్ళిపోయాట భీముడని. ఏమైపోతాడో అక్కడు వెళ్ళాడని పరిగెత్తుకుంటూ ధర్మరాజు గారు ద్రౌపదితోటి తమ్ముళ్లతోటి కలిసి పరిగెత్తుకుంటూ ఆ వనం దగ్గరికి వచ్చారు. సరే, ఆ తర్వాత చాలా కథ నడిచింది అనుకోండి. ఇది చెప్పారు ఆయన, ఒక్కడివే యక్షుల్ని చంపి సౌగంధికా పుష్పములు తీసుకొచ్చావు. పొగట్టా ఉంది అందులో, చాలా కనపడని హెచ్చరిక ఉంది. ఒరే, పెళ్లిలో నేను కోప్పడకుండా చూడే అని చెప్పినట్టు హనుమ చెప్పారు. విన్నావేమిటి? శౌర్యంతో గబుక్కుని ఢీకొంటావు, అదే భయం నాకు అన్నారనుకోండి. ఇదిగో ఈ మాటలు చెప్పే మా శౌర్యాల్ని కప్పెట్టావు, లేకపోతే ఆనాడే తేల్చేద్దునంటాడు. ఇప్పుడే ఈ అజ్ఞాతవాసం ఏమిటి? ఆ మాట ఆయనకి గుర్తు రావాలి. ఆ విషయం చెప్తే, ఇంత బలపరాక్రమాలు ఉన్నవాడివి ఇంకోటి మాట నువ్వు ఎలా వింటావురా? ఇది పెద్ద బాధ. బలపరాక్రమములు ఉంటే ఒకెత్తు, దానికి తోడు క్రోధమూర్తి, కోపం ఎక్కువ. అందుకని నాకు భయం, నువ్వు ఎవడి మాట వింటావు, ఎవడికి సేవ చేస్తావు. ఇప్పుడు సేవ చేయాలంటే వాడు చెప్పింది మనం వినాలి. వాడు చెప్పింది వినే తత్వం నీకెక్కడుంది? ఉంటే అడిగి తీసుకో అంటే, నేను వాడిని అడగడం ఏమిటన్నావుగా ఆ రోజునే. ఇప్పుడు రేపొద్దున అలాగే అంటే అక్కడికి వెళ్ళి ఇది ఇలా అన్నారనుకోండి ధర్మరాజు గారు, భీమసేనుడు ఏమంటాడో. అందుకని అలా అన్నాడు ధర్మరాజు గారు. అలా జరిగిందని ఉదాహరణగా చెప్తాడు. ఎంత గొప్పగా మాట్లాడతారు చూడండి. అలా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావు అంటే, నీ బలవంతుడిది అంటున్నాను రా అని తప్పుకోవచ్చు, కోప్పడ్డానికి వీలు లేకుండా ఉంటుంది. అంత అందంగా మాట్లాడతాడు. ఏ జాగ్రత్త తీసుకోవాలో చెప్పకుండా చెప్తాడు. ఇది ధర్మరాజు గారి ప్రజ్ఞ. విరాటపర్వం అంటే మహానుభావుడు తిక్కన గారు ఏమీ ఆంధ్రీకరించారండి. పంచమవేద రూపమగు భారత సంహితనాంధ్ర భాష కావించే 15 పర్వములు విశ్వ జగద్దిత బుద్ధి అట్టి మహానుభావుడు హిరణ్యగర్భ తుల్యునకు అఖండిత భక్తి నమస్కరింతు నిర్వంచిత కీర్తి వైభవ విరాజికి తిక్కన సోమయాజికి అన్నారు. అందుకే అటువంటి మహానుభావుడు కనుక ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. కాబట్టి ఈ మాట చెప్పన్నారు. కిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి విగత కంటకము గావించవనము. నిన్నటి రోజునే మీతో నేను ప్రస్తావన చేశాను. కిమ్మీరుడనేటటువంటి రాక్షసుణ్ణి అరణ్యవాస కాలంలో భీమసేనుడు సంహారం చేశాడు. ఒక దైత్యుడొడరి యాభంగి రూపర చేసి రక్షించనేక చక్రాపురంబు. ఈ మాట అనడం వెనకాతల ఆశ్రయించిన వాళ్ళని రక్షించే స్వభావము, ఉద్ధతి, ఆయన తెగింపు, ఆయన భీమ విక్రమం ఇన్నిటినీ దాచారు ధర్మరాజు గారు. ఏకచక్రాపురంలో నువ్వు బకాసురుణ్ణి సంహరించి బ్రాహ్మణ కుటుంబాన్ని కాపాడావు, అంతటి మహానుభావుడు అన్నాడు. యథార్థమే. పైకి భీమసేనుడికి అది పొగట్టే కితాబే. కానీ ఆలోచించుకున్నవాడికి, తాను చేసిన పని ఆలోచించుకున్నవాడికి అవును అప్పుడు అది జరిగింది అని గుర్తొస్తుంది. ఏకచక్రపురంలో భీమసేనుడు బకాసుర సంహారం చేసినప్పుడు మనం అనుకున్నట్టు మనం విన్నట్టు కాదు. అందులో ఒక పెద్ద గమ్మత్తు ఒకటి దాగి ఉంది. బ్రాహ్మణ రూపాల్లో ఉన్నారు వీళ్ళు 5 అప్పుడు. కుంతీదేవి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పక్కవాటాలో ఉంది. పక్కవాటాలో అంటే ఇప్పుడు బాగా అర్థం అవుతుందని నేను ఆ మాట ఉపయోగించాను. ప్రతిరోజు భిక్షాటన చేసి అన్నం తెస్తే సగం అన్నం భీముడికి పెట్టేది, మిగిలిన సగం అన్నమే మిగిలిన నలుగురికి పెట్టేది. అయినా భీముడు ఆకలి తీరేది కాదు, సరిపెట్టుకున్నాడు. ఒకరోజు పక్కింట్లో ఏడుపులు వినపడుతున్నాయి. మనకి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు, ఒకడికి ఉపకారం చేయడం కన్నా పరమధర్మం ఇంకొకటి లేదు అంది కుంతీదేవి. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కుంటానని ఆవిడ వెళ్ళింది. ఎందుకు ఏడుస్తున్నారని అడిగింది. అప్పుడు ఆయన అంతా కథ చెప్పాడు. ఏదో బకాసురుడిని రాక్షసుడు ఉన్నాడు, ఆయనతో ఈ ఏకచక్రపురవాసులం అందరం కలిసి ఒక నియమనం చేసుకున్నాం. అందులో మళ్ళీ చాలా గమ్మత్తైన విషయం చెప్పాడు తెలుసా అండి. దేశము కాలము అన్నవి ఎంత ముఖ్యమో చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ ఒక మాట అంటాడు, ఈ ఊరిలో మనం ఉండద్దు, వెళ్ళిపోదాం. ఎందుకంటే ఏదో ఒకనాడు మన వంతు వస్తుంది. అన్నం పెట్టడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని నరబలి కింద పంపించవలసి ఉంటుంది రాక్షసుడికి. అప్పుడు ఇబ్బంది వస్తుంది, ఈ ఊరు వదిలేద్దామన్నాను. ఊరు మీద వ్యామోహంతో ఉండిపోదామంది నా భార్య. చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో అని ఏడిచాడు. ఏ ఊళ్ళో పడితే, ఏ కారణానికి పడితే ఆ కారణానికి ఉండిపోతే ప్రమాదం వస్తుంది. వ్యాసుడు ఒక చోట చెప్తాడు, ఎన్నాళ్ళు ఉంటావు కామ్యకవనంలో?
విడిచిపెట్టి వెళ్ళిపోయి, ఎందుకంటే ఇక్కడ చెట్లు, వేర్లు, పళ్ళు, కాయలు అన్నీ ఇప్పటికే మీరు తినేశారు, బ్రాహ్మణులకు పెట్టడం కోసం తీసుకొచ్చేశారు. ఇక మనస్వరూపం పాడవుతుంది, పైగా గౌరవం తగ్గుతుంది. ఒకే చోట ఉంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అందుకే నేను అంటాను, మహాభారతం బహుభంగిమలు మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు పెడతాడా, భార్య పెడుతుందా, కూతురు పెడుతుందా, కొడుకు పెడతాడా, ఎవరికి వాళ్ళే మేం పెడతామంటే మేం పెడతామని ఏడుస్తున్నారు. పిల్లవాడు చాలా చిన్నవాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు అన్నాడు వచ్చి రాని మాటలతో కర్రట్టుకొచ్చి, నాన్నగారండి నన్ను పంపించండి, నేను వెళ్ళి ఆ రాక్షసుని కొట్టి చంపేస్తానండి అన్నాడు. ఏడుస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో కూతుర్ని పంపనా, కొడుకుని పంపనా, భార్యని పంపనా, నేనే వెళ్ళనా అని. అప్పుడు కుంతీదేవంది మీరు బాధపడకండి, నా కొడుకుని పంపిస్తాను అంటే ఆయన తెల్లబోయాడమ్మా, ఎంత తప్పమ్మా, ఆశ్రయం ఇచ్చాను బ్రాహ్మణ కుటుంబం అని, నీ కొడుకుని పంపించి నా కొడుకుని రక్షించుకోనా, తప్పు తల్లి అలా వద్దన్నాడు. ఆవిడంది మీరు బెంగ పెట్టుకోకండి, నా కొడుకు వెళ్ళి తినబడే కొడుకు కాదు, తింటున్నవాణ్ణి చంపొస్తాడు, అంతటి బలవంతుడు, కాబట్టి వాడిని పంపిస్తాను. అంత నమ్మకంగా చెప్తే నీ ఇష్టమమ్మా అన్నాడు. ధర్మరాజు గారు తిరిగి వచ్చాడు భిక్షాటన నుంచి. ఆయన వస్తూనే ఏమన్నాడో తెలుసా అండి, అమ్మా ఇవాళ భీమసేనుడు ఏమిటమ్మా చాలా ఉత్సాహంగా ఉన్నాడు, వీడికి యుద్ధానికి ఏమైనా అవకాశం దొరికిందా అని అడిగాడు. ఆవిడ ఓ అంది, వాడంతట వాడు తెచ్చుకున్నాడా, నువ్వు అవకాశం ఇచ్చావా అని అడిగాడు. మొదటి నుంచి ధర్మరాజు గారి మాట తీరంత గొప్పది. అంటే ఆవిడంది నేనే ఇచ్చాను అవకాశాన్ని. ఎవరిని చంపమన్నావమ్మా వీడిని అన్నాడు. అంటే కొట్టి రావడం తెలియదు మనవాడికి, చంపి రావడం. కాబట్టి ఎవరిని చంపడానికి పంపిస్తున్నావమ్మా అన్నాడు. బకాసురుడికి ఆహారంగా పంపించాలట ఈ ఊళ్ళో నియమనంట, భీముణ్ణి పంపిస్తానంది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఎంత తప్పు మాటమ్మా, ఎంత నేను నీ కొడుకుని మిగిలి ఉన్నా, అర్జునుడు మిగిలి ఉన్నా, నా తమ్ముడమ్మా, వేరొకరి బిడ్డని రక్షించడానికి నీ బిడ్డని పంపిస్తావా ఆహారంగా, ఒక తల్లి చేయవలసిన పనే ఇది అన్నాడు. ఆవిడంది ఒక రహస్యం చెప్పింది, ధర్మజా నీకు తెలియదు, నీకు ఇవాళ నేను ఒక రహస్యం చెప్తున్నాను, వీడిని పంపిస్తానని ఎందుకన్నానో తెలుసా, వీడి సంగతి తల్లిని నాకు తెలుసు. వీడు పుట్టిన 10వ రోజున వీడిని ఎత్తుకుని గుళ్ళోకి ఎడదామని బయలుదేరాను. ఎక్కడో అరణ్యంలో కొండ మీద ఉండేవారు వాళ్ళు ఆ రోజుల్లో. ఉన్నప్పుడు 10వ రోజు పిల్లాడు ఇంకాను ఎత్తుకుని గుళ్ళోకి వెడుతున్నాను. వెడుతుంటే ఆ పక్కనే ఉన్న కొండ గుహలోంచి ఒక పెద్ద పులి ఒకటి మా మీదకి వచ్చి పడింది తిందామని. ఈలోగా పాండురాజు గారు వచ్చాడు, బాణం వేశాడు, పులిని చంపేశాడు. కానీ నేను పులిని చూసిన కంగారులో వణికిపోతూ ఉండడంలో పిల్లాడు చేతుల్లోంచి జారి కింద బండరాతి మీద పడిపోయాడు. 10 రోజుల పిల్లవాడు చేతుల్లోంచి జారి కింద బండరాతి మీద పడిపోతే ఏ తల్లైనా ఏమనుకుంటుందండి? బాగా మెలిగి ఏ విధంబున కొలుచువాడు, ఎక్కడికో వెళ్ళి కొలువు చేస్తానండం తేలికే, కొలువు చేస్తానని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారండి, పిలిచి రామాయ్ ఇలా ఆ పని చేయి అంటారు. నువ్వు నాకు చెప్పడం ఏంటని విరిచేస్తే వాడిని పట్టుకుని ప్రమాదం కదా. ఉగ్రమూర్తి, బలవంతుడు, సాహసి, పైన చెప్పిన విజయాలు ఉన్నాయి, విజయాల వెనకాతల ఉద్ధతి ఉంది. కాబట్టి అసలు నువ్వు ఏం చేస్తావురా, ఎలా ఉంటావురా, ఎవరి మాట వింటావురా, ఇదిరా నా భయం. తండ్రి బాధపడతాడు చూడండి, నీకు ఇంకా ఎవరు చెప్తే నీ తలకెక్కుతుందిరా, నువ్వు ఎలా బాగుపడతావురా, ఎవరి మాట వింటావురా నువ్వు అని బాధపడతాడే. అలా నువ్వు అసలు ఎవరి దగ్గర కొలువు చేస్తావు, ఎవరి మాట వింటావు, ఎలా అజ్ఞాతవాసం చేస్తావు, నాకు చాలా బెంగగా ఉందిరా నీ గురించి అంటే. ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టండి, ఈ మాటలు అని ఊరుకున్నాడు తప్ప, ఒరే నువ్వు కోప్పడిపోతే లాభం లేదు సుమా, నువ్వు కొలువు చేసేటప్పుడు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని నువ్వు చెయ్యాలి సుమా అని ధర్మరాజు చెప్తే ఆ చెప్పేవాళ్ళ పాచికిలాడు అంటాడు. అందుకని అలా చెప్పకూడదు, నువ్వు ఏం చేస్తావురా అన్నాడు అనుకోండి. అన్నయ్య నువ్వేం బెంగ పెట్టుకోకన్నయ్య, ఈ ఏడాది ఎవరేం చెప్పినా చేస్తాను, నేను ఎవరి జోలికి వెళ్ళనన్నయ్యా, ఎవరితో మాట్లాడనయ్యా, ఎవరిని కొట్టనన్నయ్యా అంటాడు. ఎవరిని కొట్టనన్నయ్యా అంటే నమ్మడు ధర్మరాజు. అందుకని కొట్టేటప్పుడు ఎలా కొడతాడో చెప్తాడు. ఇప్పుడు నవ్వుతాడు కదండి. భీముడి చేత ఒట్టు పెట్టిస్తాడనమాట, గమ్మత్తుగా పెట్టించి తను ధైర్యాన్ని పొందుతాడా. అయినా మీరు గమనించండి, విరాట పర్వంలో ధర్మరాజు గారి దృష్టి అంతా ఎవరి మీద ఉంటుందంటే భీముడి మీదే ఉంటుంది. ఏం చేస్తున్నాడని గమనిస్తూనే ఉంటాడు, అలాగే చేస్తూ ఉంటాడు. కీచకుడు ద్రౌపదిని తరువాత చెట్టు పీకవతల పారేశాడు, చంపేస్తాను కీచకుడిని. అంతటి ఉగ్రమూర్తి, అందులో సందేహం లేదు. మహానుభావుడు భీమసేనుడు అంటే మాటలండి, ఆ బలం, ఆ పరాక్రమం ఆయనకు ఆయనే సాటి. నిజంగా భీమసేనుడు లాంటి ఆ వ్యక్తిత్వం అసాధారణం. ధర్మరాజు గారు ఎంత బెంగ పెట్టుకున్నారో అంత బుద్ధి కౌశలం చూపించాడు విరాట పర్వంలో, ఎదరెదర కుదురు కానీ. కాబట్టి భీముడు తిరిగి జవాబు చెప్తున్నాడు అన్నగారితోటి, అన్నయ్య
ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు? ఇంత బలం ఉంది, నేనేదో ఎవరి మాట వింటానని కదా అనుకుంటున్నావు. చూడనయ్య, అందరికన్నా చాలా చులకనైనటువంటిది, గౌరవం తక్కువగా మనం చూసేది సాధారణంగా ఎవరి మీద తెలుసా అండి? అందరినీ గౌరవం. ఏమండి అయిందా వంట అంటాం వాళ్ళ మీద. వంటలవాడు అనేటప్పటికీ ఉప్పు తక్కువైతే కోపం, ఉప్పు ఎక్కువైతే కోపం, 2 పచ్చిమిరపకాయలు వేస్తే కోపం, 3 కరివేపాకులు వస్తే కోపం, కూర మెత్తబడితే కోపం, కూర వేగపోతే కోపం, అన్నింటికీ కోపం రావడానికి అవకాశం ఉండే పాత్ర వంటవాడి పాత్రే. పైగా అది ప్రభువు తింటాడు, వాడు వీడు కాదు. అక్కడికి వెళ్ళి ఎంత వినయంగా మసులుకుంటానో చూడనయా అన్నాడు. ధర్మరాజు గారు ఎంత బెంగెట్టుకున్నాడో అంత గొప్ప పదవుచ్చుకుంటాడు. పైగా ఎలాంటి పేరు తెచ్చుకుంటానో తెలుసా? ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇది ధర్మరాజు గారి నైపుణ్యం అంటే. భీముడితో చెప్పిస్తున్నాడు, తను చెప్పడం కాదు, జాగ్రత్త. 6 రసంబులంజవుల ఎందలి క్రొత్తలు పుట్ట నిచ్చలు వేరొక భంగి పాకముల విన్నను నొప్పగ చేసి చేసి నన్మీరగ బానసీనిలొక నిన్పురిగానను ఎట్లుగాగ మేన్ గాదియ పెట్టి అయిన నరంబుగ నుండెద కుడుకూరలను. ఆ ప్రతిజ్ఞ అలాగే ఉంటుందంటే, చేసేది వంటలవాడు, కానీ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఎక్కడికి పోతుందండి ఆ పౌరుషం? ఆయన అన్నాడు, 6 రసంబులంచెవుల ఎందలి క్రొత్తలు పుట్ట ఇచ్చలు వేరొక భంగి పాకముల విన్నను నొప్పగ చేసి 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 చేసి. ఆ మాటకున్న గొప్పతనం చూడండి. నిన్నా వంకాయ కూర, ఇవాళ వంకాయ కూర అనే అవకాశం మీకు ఇవ్వదు ఆవిడ. ఎందుకో తెలుసా? ఆవిడ వారం రోజుల వంకాయే వండిన. నిన్న వండిన కూరలా ఇవాళ కూర ఉండదు, ఇవాళ వండిన కూర రేపటి కూరలా ఉండదు. ఏ రోజు కాదు, ఏడు వంకాయే అద్భుతం, ఏమిటి ఇన్ని రకాలు చేసేస్తున్నావు అని రోజు మారడిగి తినవలసిందే భర్త. చేసి చేసి అలా చేయగల అన్నయ్య. అందుకే నలభీమ పాకం అని కదండి పేరు. అలా చేస్తానన్నయ్య. ఎటు ఎలా అనుకుంటున్నావు? 6 రసంబులం, షడ్రుచులు పండిస్తాను, షడ్రసోపేతమైన భోజనాలు వండుతాను. వేరొక భంగి పాకముల విన్నను నొప్పగ చేసి చేసి నన్మీరగ బాలసీని నొకరింపురి గానని ఎట్లుగాగా మేన్ గారియ పెట్టి అయిన నరంబుగ నుండెద కూడుకూరలం. కూడుకూరలం తిక్కన గారి అచ్చ తెలుగు. కూడు అంటే అన్నం, కూరలంటే కూరలు. మేన్ గారియ పెట్టి అయిన అన్నయ్య, ఒళ్ళు వంచి ఒళ్ళు హోనం అయిపోయినా సరే. మన వాళ్ళు అంటుంటారే ఒళ్ళు హోనం అయిపోయినా అంటారు. చాలా కష్టం అండి వంట. అంతమందికి పచ్చడి రుబ్బాలి, అంతమందికి పోపు వేయించాలి, అంతమందికి ఎండలో అగ్నిహోత్రం దగ్గర నిలబడి వంట చెయ్యాలి. ఎవరు? అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నవాడు. వండి వంట చేసి పెట్టాలి. ఆ వంట చేసేటప్పుడు ఈ దిక్కుమాలినాళ్ళకి నేనుండి పెట్టడం ఏమిటన్న భావన వచ్చి ఆ గంగాళాలు విసిరేయడం కాదు. అన్నయ్య ఎలా వండుతానో తెలుసా? నన్మీరిన బానిసీని ఒక నిన్పురిగానని ఎట్లుగాగా. ఇలాంటి వంటవాడు రాజ్యంలో ఇంకెక్కడున్నారు రా అని చెప్పుకు సంతోషపడిపోవాలి విరాట్రాజు. అలా వండుతానన్నయ్య అన్నాడు. నిజంగా అలా వండేడండి మహానుభావుడు. ఆయన ఏదైనా చేయగలడు భీమసేనుడు. ఆయన బుద్ధి బలం అంత గొప్పది. ధర్మరాజు గారు వేసిన కాషనాడర్ అటువంటిది. అది ధర్మరాజు ప్రజ్ఞ అని అన్నాడు. వంట చేసేవాడు చేయవలసిన పని ఉంటుంది. కట్టెలు తీసుకురావడం, నరుక్కోవడం, వాటిని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టడం, పొయ్యిలో పెట్టి బాగా వెలిగించడం. సెగ అని ఒక మాట ఉంటుంది. వంట ఎంత ముఖ్యమో వంటకి వాడవలసిన అగ్నిహోత్రపు స్థాయి అంత ముఖ్యం. సన్నని సెగ మీద పాకం పట్టారంటారు. మీరు చూడండి తప్ప పొయ్యి ఒకేలా మండుతుండగా అన్నీ చేయకూడదు. సిమ్ ఒకటి ఉంది కదండి, సన్నని సెగ అంటే సిమ్ కదా. అన్నీ ఒక్కలా చేసేస్తే మాడిపోతాయి. పోపు పెట్టినప్పుడు హయ్యే, అదేంటి కుక్కర్ పెట్టినప్పుడు హయ్యే పెడితే దిక్కుమాల పోపు అంతా నల్లగా ఉంటుంది. ఉప్మాలో ఆవాలు కనపడవు, నల్లగా ఏవో దుమ్ము కణాలు పడిపోయినట్టు ఉంటుంది. పోపు వేయించినప్పుడు సిమ్లో పెట్టాలి, కుక్కర్ పెట్టినప్పుడు హైలో పెట్టాలంటే మీకు ఇందులో ప్రావీణ్యం ఉందా అని అడగండి, చెప్పేస్తే చాలు. థియరీ తెలిస్తే ప్రాక్టికల్ తెలియాలని ఏం లేదు కదా. అందుకని ఆయన అన్నాడు, ఆ సెగ పెట్టడం, కట్టెలు విరవడం, మళ్ళీ అవి పచ్చి కట్టెలు తీసుకొచ్చి పెట్టేశారనుకోండి, మీరు వండిన వంట పొగవాసన వస్తుంది. ఆ కాఫీ బాగుంది కానండి, పొగవాసన వచ్చేసింది కాఫీ అంటారు. కూర పొగకంపు వచ్చేసింది అంటారు. అందుకని పొగకంపు రాకూడదంటే కట్టెలు భగభగ మండేటట్టు ఉండాలి. ఒక్కొక్కటి వండేటప్పుడు సన్న పేళ్లు పెట్టి వేయించాలి. ఒక్కొక్కటి వండేటప్పుడు పెద్ద సెగతోటి మంచి బాగా గంగాళంలో కుత 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 ఉడకాలి. దానికి దూరంగా నిలబడి ఆ చేతిలో గరిటె పట్టుకుని గిర్ర 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 తిప్పాలి.
ఇలా ఎత్తి ఇలా ఒక్కసారి ఇలా పోసి చూస్తే సన్నతి తీగపాకం వచ్చిందో, లేకపోతే అది బాగా ముద్దగా ఉందో, ఇంకొంచెం పదార్థం కలపాలో, తిప్పాలో, సెగ తగ్గించాలో, సెగ పెంచాలో, ఇంకొంచెం సేపు ఉంచాలో, పొయ్యిలో కట్టెలన్నీ బయటికి తీసి నీళ్లు ఆర్పేసి ఓసారి మూత బోర్లించి పెట్టేస్తే మంచి బాగా పచనం అవుతుందో తెలుసున్నవాడయి ఉండాలి. ఇవన్నీ నాకు తెలుసన్నయ్యా అన్నాడు. తెలుసన్నయ్యా అంటే వినయంగా చేస్తారని మీరు అనుకోకండి. ఆ పౌరుషం వంటలో కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి? పర్య పాపంగ దునియగా విరువవలయు ఎడల కాళ్ళుల చేతుల తొడల పట్టి కడగి అనువుగ చేసి పొయ్యిడుదుగాని కత్తి గొడ్డలి ఎడుగని కట్టి ఎలకు. ఎక్కడికి పోతుంది భీమసేనుడు పౌరుషం? అన్నయ్య ఎలా వండుతానో తెలుసా? కట్టెలు పెద్ద పెద్ద దొంగలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పొయ్యిలో పెట్టడానికి పేళ్లు ఎంతంతవి కావాలో అంతంత పేళ్లు నా తొడల కింద పెట్టి విరిచేస్తా, కాళ్ల కింద పెట్టి విరిచేస్తా, గుండెల మీద పెట్టి విరిచేస్తా, చేతులతో విరిచేస్తా, కత్తి గొడ్డలి లేకుండా కర్రలన్నీ విరిచి పొయ్యిలో పెట్టి వంట చేసి చూపిస్తానయ్యా. ఎందుకంటే దానికి అంత పౌరుషం? అది భీమసేనుడి పౌరుషం. అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమయ్యా మా పెళ్లికి వంట చేయాలి అన్నారు అనుకోండి, కత్తి గొడ్డలి అడిగనే కట్టి ఎలకు అన్నారు అనుకోండి, రేపు మాట్లాడతాను మీతోటి, మీరు వెళ్ళిరండి నేను మాట్లాడతాను, కొంచెం ఏదో ఫోన్ వచ్చి మర్చిపోయానని చెప్పి మీరు వెంటనే తప్పుకుంటారు. ఎందుకు ధర్మరాజు గారు భయపడ్డాడో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఏం డాక్టర్ గారు అలా మాట్లాడతాడు ఆయన. పర్య పాపంగ దునియగా విరువవలయు ఎడల కాళ్ళుల చేతుల తొడల పట్టి కడగి అనువుగా చేసి పొయ్యిడుదు కాని కత్తి గొడ్డలి ఎడుగని కట్టి ఎలకు. ఏమి తిక్కనగారండి మహానుభావుడు, ఏమి పద్యరచన! పరకాయ ప్రవేశం చేశారంటే మహానుభావుడు పాత్రలోకి చాలా సంతోషించారు. మరి అయితే ఒరే ఇంకా ఎవరి జోలికి వెళ్ళవా, ఇలా వంట చేసుకుంటూ కూర్చుంటావా ఏడాది? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు గారికి నిజంగా ఆంతరమునందు భీమసేనుడు ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం ఇష్టం కాదు. ఎందుకో తెలుసా అండి? కేవలం భీమసేనుడు ఇలా వంటలు చేసుకుంటూ వంట వార్పు చేసుకుని వచ్చిన వాళ్ళకి అన్నాలు పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి. ఏడాది అయిపోయిన తర్వాత ఒరే మల్ల యుద్ధం చేయాలంటే పట్లన్నీ మర్చిపోయానన్నయ్య, ఇప్పుడు ఒళ్ళు పట్టేస్తుంది, స్పాండలైటిస్ వచ్చేసింది అన్నయ్య, వాడు పట్టుకుంటే కిందడిపోతానన్నయ్య అన్నాడు అనుకోండి. ఇంకా కురుక్షేత్ర యుద్ధమే వస్తుంది, సింహాసనమే వస్తుంది. అందుకే పౌరుష ప్రతాపాలు దిక్కుమాలిన వంట చేసుకోవడానికే. అందుకు కాదు, ఆయనకి శరీర వ్యాయామం ఉండాలి. అందుకే ఏవి చేస్తే తన శరీర పటుత్వం నిలబడుతుందో తెలుసు భీమసేనుడికి. ఏడిచిందండి ద్రౌపదీదేవి, నాకెంత బాధ కలిగిందో తెలుసా అని ఏడిచింది ఒకప్పుడు. విరాట్ రాజు గారు కొలువు తీర్చి అందరి మధ్యలోనూ భీమసేనుడిని పిలిచి పులిని వదిలేసేవాడు. ఏది ఆ పులిని పట్టుకో చూస్తానని. ఆ పులి మీద పడి ఘాట్లు పెట్టి పంజాలతో కొడుతుంటే బాగా దట్టించి లంగోటా కట్టి మహానుభావుడు ఆ పులితో యుద్ధం చేసి దాన్ని మోకాలు పెట్టి కింద తొక్కి చంపి నెత్తురుతో నిలబడితే శహభాషణ అందరూ అంటుంటే పౌరుష ప్రతాపాలతో శత్రువుల్ని దునుమాడగలిగినటువంటి వాడు సామాన్యమైనటువంటి పౌరుల మధ్యలో పులులు వదులుతుంటే, ఏనుగుల్ని వదిలితే, సింహాల్ని వదిలితే, మల్లయోధుల్ని వదిలితే నువ్వు వాళ్లతో యుద్ధం చేసి నెత్తురోడుతూ లేచి నిలబడితే ఇంకొకడు వచ్చి నీ చెయ్యి పైకెత్తి వలలుడు చాలా గొప్పవాడు అంటుంటే, అందరూ నిన్ను వంటవాడు మల్ల యుద్ధం చేసుకునేవాడు అని అంటుంటే నేను ఎంత ఏడ్చానో తెలుసా? సామ్రాట్టుకి తమ్ముడివి, భీమసేనుడివి, మహానుభావుడివి, ఓర్చుకున్నావయ్యా. నిన్ను నేను విరాట్ రాజు ముందు అలా చూస్తుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? అందరూ జేజేలు కొడుతుంటే నేను పక్కకి తిరిగి కళ్ళొత్తుకుంటే నీకేమిటవుతాడు భీముడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని నన్ను అడిగితే చెప్పుకోలేక ఏడిచాను. అంతటి ఉద్ధతి ఉంది అని ధర్మరాజు అనుకోవడం ఖచ్చితమే, కానీ అలా మాట్లాడారు కాబట్టే అంత ఓర్పు పట్టాడు మహానుభావుడు. అలా ధౌమ్యుడు చెప్పాడు కాబట్టి అంత ఓర్పు పట్టాడు. ఎన్ని కష్టాలు పడ్డారండి విరాటపురం అంటే. పాండవుల కష్టాలు చదువుకుంటే మనం పడిన కష్టాలు ఏపాటి కష్టాలు, మనం పడుతున్న కష్టాలు ఏపాటి కష్టాలు, మనం ఎంత సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నాం రా అనిపిస్తుంది. కాబట్టి ఈ మాటలు చెప్పి అన్నయ్య ప్రభువు యొక్క సంతోషం కోసం అప్పుడప్పుడు మదపుటేనుగులతో, పులులతో, సింహాలతో, మల్ల జోదులతో యుద్ధం చేస్తాను, మల్ల యుద్ధం చేస్తాను. అనేక మంది మల్లయోధులు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరితో యుద్ధం చేసి ఓడిస్తాను, కానీ చంపనన్నయ్యా. ఎందుకో తెలుసా అండి? చంపేశాడు అనుకోండి, ఇంతమందిని చంపేస్తున్నాడని అనుమానం వస్తుంది దుర్యోధనుడికి. కాబట్టి చంపను, ఓడించి వదిలేస్తుంటాను.
కాబట్టి వార్త పైకి వెళ్లకుండా నా శరీరానికి వ్యాయామము నడుస్తూ ఉంటుంది, నేను చెయ్యగలిగినవి చేస్తూ ఉంటాను. ఏడాది అయిపోయిన తర్వాత కురుక్షేత్రంలో కౌరవుల్ని ఢీకొన్నప్పుడు నా శక్తి క్షీణించకూడదు. అలాగని నా పౌరుషం అవధి దాటి బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటాను. నువ్వు బెంగ పెట్టుకోకన్నయ్య అన్నాడు. అన్నయ్య మార్గం చెప్పావుగా, ఒకవేళ ఎవరైనా నీకింత మల్ల యుద్ధం ఇంత వంట ఎక్కడది అని అడిగితే ధర్మరాజు గారు కొలువులో వంటలు చేశారని చెప్పుకుంటానన్నయ్య. నిజంగా కన్నులు చెమర్చి ఉంటాయి ధర్మరాజు గారికి. చాలా సంతోషించాడు. షహబాష్, చాలా ఆనందం రా అన్నాడు. అర్జునుడి వంక తిరిగాడు. అర్జునుడి యొక్క తేజస్సు దాటడం అసలు ఆయన యొక్క స్వరూపము చేత కష్టం. ఎందుకని అంటే ఆయన చేతులకి కాయలుంటాయి, ఆయన భుజానికి కాయలుంటాయి. ఆయన ఆజానబాహు, నిలబడితే మోకాళ్ళ కిందకి చేతులు వేలాడుతుంటాయి. అపారమైనటువంటి తేజోమూర్తి. అటువంటి వాడు ఎక్కడైనా నిలబడితే ఏ మాట చెప్పినా కనిపెట్టేస్తాడు. ఇతను గొప్ప విలుకాడు, అందుకే చేతులు ఆ వింటినారిని లాగిన చోట్ల కాయలు కాశాయి, భుజాల మీద కాయలు కాశాయి. ఇతను గొప్ప విలుకాడని లోకం పసిగడుతుంది. కాబట్టి ఇప్పుడు అర్జునుడిని దాచడం కష్టం. అతను ఏ పని చేస్తున్నా తెలిసిపోతాడు. అతను ఇందులోకి నేను చేరుతాను అని చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆయన పౌరుష పరాక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలా ఒదుగుతావు నువ్వు, ఇందులోకి ఒదగగలవు అని బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు. రెండు, ఎందులోకి ఒదిగినా ఇంత పరాక్రమం ఉన్నవాడివి అందులో ఉండడం నాకెంత క్లేశంగా ఉంటుంది. అది కూడా ఆయనకి ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. ఖాండవమీర్చి దేవతలుగానని ఈశ్వరుగాంచి దుర్బలోద్దండ మహాసుర ప్రతతి దర్పమలంచి ప్రియంబునర్చి ఆఖండులుడున్న గద్దియ సగంబున నుండి మహానుభావుడీ తండొక మర్త్యుచేరి అనుదత్తత నిమ్మి కొల్చువాడుకో. ఎంత బాధపడ్డాడో నిజంగా అర్జునుడి వంక చూసి మాట్లాడుతూ. ఇటువంటి తమ్ముళ్ళు ఇంత కష్టానికి లోనవుతున్నారు. ఖాండవమీర్చి మాట చిన్నది, కానీ అది జ్ఞాపకం ముందొచ్చింది ధర్మరాజుకి. అర్జునుడి వంక చూడగానే ముందు ఏది జ్ఞాపకం వచ్చిందంటే ఆ విషయం జ్ఞాపకం. అర్జునుడు చేసినవి ఎన్నో ఉన్నాయి, కానీ ఏవి ధర్మరాజుకి గుర్తు రాలేదు. ఖాండవమీర్చి అంటే మీరు చూడండి, హంసతూలికా తల్పాల మీద పడుకునేటటువంటి వారు, సేవకుల చేత సేవలు చేయించుకునేటటువంటి వారు, కొన్ని వేల మందిని తన కన్నుసన్నులతో ఆజ్ఞాపించగలిగిన వాడు ఒక కారాగారంలో కింద పడుకున్నాడు అన్నారు అనుకోండి. కారాగారంలో కింద పడుకున్నాడు అని మొదలు పెట్టరు, పైన ఆయన జీవితంలో అనుభవించిన సౌఖ్యాలు చెప్పి ఇప్పుడు కారాగారంలో నేల మీద పడుకున్నాడు అంటారు. ఇది దైన్యాన్ని సూచిస్తుంది. అలా ఉండడం చాలా కష్టము అన్న విషయాన్ని సూచిస్తుంది. అలా ఇందులోకి ఒదగగలడు అర్జునుడు. ఖాండవమీర్చే అన్నాడు. ఈ ఖాండవమీర్చే అన్న మాట అనడం వెనకాతల అర్జునుడి యొక్క అవతార రహస్యం ఉంది. ఎందుకనో తెలుసా అండి, ఒకానొకప్పుడు ఖాండవవనం దగ్గరికి వెళ్ళి కృష్ణార్జునులు ఇద్దరూ కూర్చున్నారు విహారం చేసి. కూర్చుంటే అగ్నిదేవుడు వచ్చాడు. వచ్చి నాకు ఈ ఖాండవవనాన్నంతటినీ దహించాలని ఉంది, అందులో ఔషధులు ఉన్నాయి, నేను ఎప్పుడెప్పుడు దీన్ని కాల్చి తినేద్దామని కాల్చడం అంటే అగ్నిహోత్రుడు తినడం, నేను ఎన్ని మార్లో దీన్ని తినదామని ప్రయత్నించాను, ఇప్పటికి 7 మార్లు ప్రయత్నించాను. 7 మార్లు నేను దీనిలోకి ప్రవేశించగానే ఇంద్రుడు వచ్చి, ఆయన వర్షములకు అధిపతి, మేఘములను తీసుకొచ్చి వర్షం కురిపిస్తాడు. నేను ఆ వనాన్ని దహించలేను, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను. నాకు చాలా బాధగా ఉంది, ఈ వనాన్ని నేను తిని తీరాలి, కానీ తినలేకపోతున్నాను. మరి ఇంద్రుడు ఎందుకు కాపాడుతుంటాడు ఈ వనాన్ని అని మీకు అనుమానమేమో. ఈ వనాన్ని కాపాడడానికి కారణం ఏమిటంటే అందులో ఆయన స్నేహితుడు తక్షకుడు ఉన్నాడు. తక్షకుడు పరీక్షిత్తుకి తెరిచినవాడు. తక్షకుడు ఇంద్రుడికి స్నేహితుడు. అందుకేగా తక్షకుడు వెళ్ళి ఆ సర్పయాగం చేస్తుంటే ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకుంటే సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. కాబట్టి ఆ తక్షకుడు అందులో ఉన్నాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు ఇంద్రుడు. నేను ఎప్పుడు తిందామని వెళ్ళినా పైనుంచి వర్షం కురిపిస్తాడు. 7 మార్లు ప్రయత్నించాను, తినలేకపోయాను. పోన్లే, నువ్వు సర్వభక్షకుడివి, అందరూ బోల్డ్ పెడుతుంటారు, తింటుంటావుగా, ఆ ఖాండవనం ఒకటి తినకపోతే నీకు వచ్చిన నష్టమేమిటి అంటావేమో. నాకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చింది. ఇది కూడా కృష్ణార్జునుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడిగాడు. ఎక్కడ వచ్చిందో తెలుసా నాకు ఈ ఇబ్బంది అంతా? ఒకానొకప్పుడు శ్వేతుడు అనబడేటటువంటి ఒక రాజు ఒకడు ఉండేవాడు.
ఆయన ఆ రాజు రాజర్షి, ఆ రాజర్షి అయినటువంటి శ్వేతకి 100 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. అంతకు ముందే ఆయన ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. నీకు అదే పని, ఇంకా యజ్ఞయాగాలు చేస్తుంటావు, నీకు యాజకత్వం చేయలేము, ఇంకా ఇక్కడే మేము ఉండిపోవలసి వస్తోందని బ్రాహ్మణులందరూ వెళ్ళిపోయారు. ఆయనకి సత్రయాగం చేయాలని కోరిక కలిగింది. ఎలాగా? ఎవరు సత్రయాగం చేయించే వాళ్ళు దొరకట్లేదని పరమశివుణ్ణే యాజకత్వానికి తీసుకొద్దామని కైలాస పర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా, ఒక్కొక్కడు గవ్వలు సిద్ధం చేస్తాడు, ఆయనకి యజ్ఞాలు చేయడం సరదా. అలా తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను 100 ఏళ్ళు సత్రయాగం చేస్తాను, నువ్వు యాజకత్వం చెయ్యొచ్చు, కూర్చుని మంత్రాలు చెప్పన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు, ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి, అది చేయడానికి బ్రాహ్మణులు ఉన్నారు, నేను వచ్చి యాజకత్వం చేయడం ఏమిటిరా? బ్రాహ్మణులందరూ నేను ఇంకా యాగాలు చేస్తుంటే అదే పనిగా ఈయన ఇంకా యాగాలు చేస్తూనే ఉంటాడండి బాబు, ఇక్కడ ఉండడం మాకు కుదరదు, మేము పిల్లలు ఉన్నారు వెళ్ళిపోవాలి కదా అని వెళ్ళిపోయారండి, ఎవరు లేరు, ఉండట్లేదు, అందుకని మిమ్మల్ని అడిగాను 100 ఏళ్ళు ఉండమంటే ఎవరు ఉండమంటున్నారు అన్నాడు. అయితే ఒక పని చేయి, నేను దుర్వాసో మహర్షిని పంపిస్తానని దుర్వాసో మహర్షిని పంపించారు పరమశివుడు. ఆయన వచ్చి 100 సంవత్సరముల సత్రయాగాన్ని చేస్తారు. కానీ దుర్వాసో మహర్షి వచ్చి సత్రయాగం చేయించాలి అంటే అగ్నిహోత్రుడు ప్రీతి చెందాలి. అగ్నిహోత్రుడు ప్రీతి చెంది దుర్వాసో మహర్షి వచ్చి యాజకత్వం చేసేటట్టుగా అనుగ్రహించాలి. ఆయన ప్రీతి చెంది దుర్వాసో మహర్షి వస్తే బాగుండని కోరుకుంటే దుర్వాసో మహర్షి వస్తారు. అలా జరగాలంటే 12 సంవత్సరముల పాటు ఎక్కడా మధ్యలో ఆగకుండా ఆజ్యధార పోయి అగ్నిహోత్రంలో, అంటే నీటి ధార 12 ఏళ్ళు పోయి. అలాగా అంటే ఈ శ్వేతకి 12 సంవత్సరముల పాటు ఆజ్యధార అగ్నిహోత్రంలో పోశాడు. 12 ఏళ్ళు తింది అగ్నిహోత్రం నేతిని. 12 ఏళ్ళు శ్వేతకి పోసేసినటువంటి నెయ్యంతా తినేయడం వల్ల నాకు పిచ్చిదాహం పట్టుకుంది. పిచ్చిదాహం, ఇన్ని నీళ్లు తాగినా నా దాహం తీరట్లేదు, దానికి తోడు కడుపు నొప్పి. నెయ్యి ఎక్కువ తినేశాను 12 ఏళ్ళు, పైగా 100 సంవత్సరముల సత్రయాగం చేశాడు. చేసినప్పుడు మళ్ళీ అగ్నిగుండంలో నెయ్యి వేశాడు. ఇంత నెయ్యి తినేశానేమో, ఆ శ్వేతకి పోసిన నీతికి నాకు దాహం కడుపు నొప్పి పట్టుకున్నాయి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అగ్నిహోత్రుడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా నేను ఆ కాండభవనంలో ఓషధులు ఉన్నాయి, ఆ ఓషధులు తింటే నా కడుపు నొప్పిపోతుంది, నా దాహం పోతుంది. ఒక్కొక్కడు చూడండి పిచ్చి దాహం కింద ఉందండి, బీరకాయ నువ్వుపప్పు కూర తినేశాను, కాస్త నిమ్మ సోడా తాగేస్తానంటాడు, ఒక్కొక్కడు టీ తాగేస్తానంటాడు. అలా కాండభవనాన్ని దహించేస్తే ఆ కడుపు నొప్పి దాహం తీరిపోతాయి అగ్నిహోత్రుడికి. అందుకని దాన్ని దహిద్దామని 7 మార్లు వెళ్ళాను. కానీ ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు. కారణం ఏమిటంటే తక్షకుడు అందులో ఉన్నాడు. నేను ఆ వనాన్ని కాల్చేస్తే ఆ పాము కాలిపోతుంది. పాము కాలిపోతుంది కాబట్టి పామును రక్షించుకోవడానికి ఆ వనం కాలకుండా ఆయన నీళ్లు పోసేస్తున్నాడు, పైనుంచి వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి మీరేమైనా మాట సాయం చేసి కొంచెం ఆ తక్షకుడిని ఎక్కడికన్నా వెళ్ళిపోమ్మనండి, నేను ఆ వనం కాల్చేస్తానని అడిగాడు. అయితే బ్రహ్మగారు అన్నాడు, వదలడు అలా ఇంద్రుడు. అంటే పట్టుదలలు అనేటటువంటివి ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే, మీరు కొంచెం అటు కూర్చుంటారు ఏంటన్నారు అనుకోండి, నేను ఎందుకు కూర్చోవాలంటాడు. అది అలా ఎందుకు పట్టుదల అంటే దానికి ఏం అర్థం ఉండదు. అంటే అలాగ నేను కూర్చుంటే నా మర్యాద పోయింది అనుకుంటాడు. ఈ పెట్టిలో బట్టలు పెట్టుకో అన్నారు అనుకోండి, మీరు ఎవరన్నాను, నేను ఎందుకు పెట్టుకోవాలి అంటే మీరు వెంటనే నేను పెట్టేసుకుంటానడం మంచిది, లేకపోతే ఏమవుతుందంటే గొడవ వస్తుందన్నమాట. ఆయన దాన్ని ఏం చేస్తారంటే తన వ్యక్తిత్వమునకు చిన్నతనంగా భావన చేస్తాడు. ఒక్కొక్కడు చూడండి, ఆయన కూర్చున్న కుర్చీ మీరు ఏదో గబుక్కుని ఇలా కుర్చీ లాక్కుని కూర్చోనుకోండి, అలా ఇష్టం వచ్చినట్లు నా కుర్చీలో కూర్చోవడం ఏంటంటే ఆ కుర్చీ ఏవి అదే పెద్ద సింహాసనం ఏం కాదు, ఇచ్చే గౌరవం ఇస్తారు. ఇవాళ కాళ్ళు నెప్పెట్టి గబాలను గబుక్కుని కుర్చీలో కూర్చున్నాడు, అంత మాత్రం చేత ఉపద్రవం ఏం వచ్చి లేదా కూర్చో, అదే సింహాసనం ఏం కాదు, దానికి ఏం పట్టాభిషేకం చేసింది కాదు. అంటే ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. అలా అక్కర్లేనటువంటివన్నీ చిలవల పొలవలు చేసేసుకుని చాలా దూరం వెళ్ళిపోతారు. అలా నా స్నేహితుడు తక్షకుడు ఎందుకు వెళ్ళాలి? అవన నాకు కడుపు నొప్పిగా ఉందా, అక్కడ వాషలు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకోటి వెతుక్కోవాలి, ఎవరు తినమన్నాడు నిన్నంత నెయ్యి, నన్ను నేను ఎందుకు తిన్నానయ్యా? మరి 12 ఏళ్ళు ధారపోసాడంటే 12 ఏళ్ళు ధారపోస్తే నాకు కడుపు నొప్పి వస్తుందని ఆయన చెప్పలేకపోయావు, నా స్నేహితుడు మనం తినేస్తావా అని ఇంద్రుడు అంటాడు. నా కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది, నా దాహం ఎలా తీరుతుంది? అందుకని బ్రహ్మగారిని పెద్ద మనిషి కాబట్టి మాట అడిగారయ్యా మీరు వెళ్ళి చెప్పండి అని. అంటే ఆయన నేను చెప్తే వాడు ఏమి వినడం, అలా వినడు. ఎందుకంటే ఆయనకి ప్రాణ స్నేహితుడు తక్షకుడు అక్కడ ఉన్నాడు, ఆ తక్షకుడిని ఎక్కడికో వెళ్ళమని ఇంద్రుడు చెప్పడం. కాబట్టి ఓ పని చేయండి, నరనారాయణులు ఇరువురు కృష్ణార్జునులుగా భూమండలం మీద ఉన్నారు, నువ్వు అలా వేచి చూడు,
ఎప్పుడో ఒకప్పుడు కృష్ణార్జునులు వచ్చి అక్కడ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అడుగు. అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు వెళ్ళి అడిగితే బ్రాహ్మణుల అభ్యర్థన కాదనరు. అప్పుడు నువ్వు అడిగితే ఖాండవనాన్ని దహించడానికి ఇంద్రుడు అడ్డు రాకుండా కృష్ణార్జునులు చూస్తారు. అలాగే చేస్తానన్నాడు. ఆ రోజు అగ్నిహోత్రుడి అదృష్టం కొద్దీ కృష్ణార్జునులు ఇద్దరు వచ్చి ఖాండవనం దగ్గర కూర్చున్నారు. వెంటనే వెళ్ళి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వాళ్ళని, అయ్యా నా కోరిక తీర్చాలన్నది. ఏమిటన్నారు? నేను ఈ ఖాండవనం దహిస్తాను అగ్నిహోత్రుడు. ఎందుకు? ఈ కథ అంతా చెప్పాడు. అంటే వాళ్ళు అన్నారు, సరే మీకు మాట ఇచ్చాం కాబట్టి మేము రక్షిస్తాం, మీరు అగ్నిహోత్రం ఆ వనాన్ని తినేటప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించకుండా మేము చూస్తాం, కానీ అన్ని వేళలా అస్తమానం అదే పనిగా అన్నీ పట్టుకుని వెళ్ళిపోంగా. ఏదో ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆఫీస్కి వెళ్తుంటే ఓ చిన్న క్యాలిక్యులేటర్, ఓ పెన్ను అవన్నీ జేబులో పెట్టుకుని వెళ్తారు. అంతేకాని పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అదేంటంటే ఉద్యోగం చేస్తున్నారు, పెన్ను లేదా మీ జేబులో అంటే అదేంటి అలా ఎందుకు పెట్టుకుని వెళ్తారు? ఇప్పుడో వచ్చే నెలలో తిరుపతి వెళ్దామని టికెట్లు పెట్టుకున్నారు, ఇవాళ ఏదో అలా వెళుతూ గౌకులు స్టేషన్లోకి వెళ్ళారు, ఎలాగో రిజర్వేషన్ టికెట్లు ఉన్నాయి కదా జేబులో పెట్టుకు రావద్దా అంటే అలా ఎందుకు పెట్టుకుంటావు? అస్తమానం పెట్టుకో కదా, ఎప్పుడు కావలసిన ఉపకరణాలు అప్పుడు పట్టుకుంటారు. ఏదో వ్యాహ్యాలికి వచ్చాం కానీ మా ధనస్సులు బాణాలు రథాలు ఇవి మేమేం తెచ్చుకోలేదు, ఏదో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం, మీరు అడిగారు. మరి ఇప్పటికిప్పుడు తినేస్తానంటే ఇప్పటికిప్పుడు రక్షించడానికి మా దగ్గర ఏం లేవు, అవన్నీ మిమ్మల్ని రక్షించడానికి అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, నేను మీకు కొత్త సెట్ ఇచ్చేస్తానన్నాడు. అది కూడా మామూలుది కాదు, అద్భుతమైనటువంటి ఆయుధాలు మీకు సమకూరుస్తాను అని ఆయన వెంటనే వరుణుణ్ణి ప్రార్థించాడు. వరుణుడు వచ్చాడు. వచ్చి గాంధీవాన్ని అర్జునుడికి ఇమ్మన్నాడు. ఆ గాంధీవం మీరు విందురు కానీ ఎదర విరాట పర్వంలో వస్తుంది. ఆ గాంధీవం యొక్క వింటినారిని టంకారం చేస్తే కొన్ని వేల మంది నిద్రకక్కుకు పడిపోతారు. అంత శక్తివంతం ఆ గాంధీవం. అర్జునుడికి ప్రాణం గాంధీవం అంటే. అందుకే ఆఖరికి స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళిపోతూ కూడా గాంధీవం పట్టుకుని వెళ్ళాడు. ఆయన అన్నాడు, అది నా శరీరంలో అంతర్భాగం అన్నాడు. అంత ఇష్టం ఆ గాంధీవం అంటే. ఈ గాంధీవం నీకు ఇస్తాను, దీనితో పాటు అక్షయ బాణ తూణీరములు, దానితో పాటు ఒక స్వర్ణ రథం, దానితో పాటు గాంధర్వ అశ్వములు పూంచినటువంటి రథాన్ని ఇస్తాను. ఈ రథం ఎక్కి గాంధీవం పట్టుకుని ఆ బాణతూణీరములతో నీవు నన్ను రక్షించు, నేను ఖాండవనాన్ని దహించేటప్పుడు. కృష్ణుడికి సుదర్శన చక్రం కౌమోదకి ఇస్తాను అని చక్రాన్ని కౌమోదికిని అగ్నిహోత్రుడు ఇచ్చాడు ఖాండవన దహన సమయంలో. ఇప్పుడు సరే మేము నిన్ను కాపాడతాం, నువ్వు తినే అన్నాడు. అటువైపు కృష్ణుడు నించున్నాడు, ఇటువైపు అర్జునుడు నించున్నాడు. మధ్యలో పెద్ద పెద్ద నాలుకలు చాపి అగ్నిహోత్రుడు ఆ ఖాండవనాన్ని దహించేస్తున్నాడు. జంతువులు ఎక్కడివక్కడ కాలిపోతున్నాయి. గంగావతరణం ఎలా ఉంటుందో ఖాండవన దహనం అలా ఉంటుంది. రెండూ పరస్పర విరుద్ధం. అది నీళ్లు రావడం, ఇది కాలిపోవడం. ఇంత పెద్ద మంటలు రేగిపోతున్నాయి. ఆ లోపల ఉన్న సరోవరాల్లో ఉన్న నీళ్లన్నీ ఉడికిపోయి లోపల ఉన్న తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు మరణించి వాటి శరీరాలు పైకి తేలిపోతున్నాయి. పక్షుల గోళ్లల్లో ఉన్న గూళ్ళు తగలబడిపోయాయి. వేడిగాలికి పక్షులన్నీ కాలిపోయాయి. లోపల ఉన్నటువంటి కర్పూర చెట్లు, గంధపు చెట్లు, తక్కువల వృక్షాలు కాలిపోయి పొగలు పైకెడుతుంటే అబ్బా ఏమి సువాసనని దేవతలందరూ నిలబడి ఆ సువాసనలు ఆఘ్రానించారు. అంత గొప్ప ఖాండవన దహనం. అగ్నిహోత్రుడు వాయువు యొక్క సహాయంతో ఆ వనాన్నంతటినీ తినేస్తున్నాడు. పారిపోతున్నటువంటి క్రూర మృగాలు, కలుగులలో ఉన్న పావులతో సహా తగలబడిపోతున్నాయి. ఇంత కాలిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు అర్జునుడి మీదకి వెడితే అర్జునుడు బాణప్రయోగం చేసి వాళ్ళని నిగ్రహించాడు. వాళ్ళు పరిగెత్తుకెళ్ళి ఇంద్రుడికి చెప్పారు, ఖాండవనాన్ని అగ్నిహోత్రుడు దహించేస్తున్నాడని. ఇంద్రుడు గబగబా తన వెనక కారుమేఘాలని పట్టుకుని వచ్చాడు. వర్షం కురవండి అన్నాడు. గొప్ప వర్షాన్ని కురిపిస్తున్నాయి ఆ మేఘాలు. కానీ ఒక నీటి చినుకు కూడా అగ్నిహోత్రం మీద పడకుండా ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేసి నీటిని ఆకాశంలోనే తాగేటట్టు చేసేశాడు అర్జునుడు. ఆశ్చర్యపోయి ఇంద్రుడు ఇలా కాదని పెద్ద పెద్ద పిడుగులతో కూడినటువంటి పెద్ద పెద్ద ఆ వడగళ్ళు కురిసేటట్టుగా చేశాడు. నారాచబాణ ప్రయోగం చేసి ఇంటి మీద కప్పెలా కడతారో అలా వనమంతటికి కనుమూసి కను తెరిచే లోపల ఒక పెద్ద బాణ కప్పు ఒక దాన్ని నిర్మాణం చేసి నీటి చుక్క కింద పడకుండా ఇలా నీళ్లన్నీ కారిపోయి ఖాండవన అవతలకి పడిపోయేటట్టు అగ్నిహోత్రుడు చక్కగా తినేసేటట్టు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, పైకి ఎగిరి పారిపోతున్న ప్రాణులు కూడా ఎగరకుండా అగ్నిహోత్రుడు పడిపోయి చచ్చిపోయాయి. జిరిత వృత్తాంతం అని మీరు విని ఉంటారు, అది ఖాండవన దహనంలోది. ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి
ఇన్ని ప్రాణులు మరణిస్తుంటే అశ్వసేనుడు అని ఒక పాము, ఆ పాము తక్షకుని యొక్క దేహ సంబంధం ఉన్న పాము, అది తోకని తన తల్లిని కరవమని తల్లి దాని తోకని కరిచి ఉండగా ఊర్ధ్వలోకానికి ఎగిరిపోతోంది. అర్జునుడు చూసి ఆ తల్లి కింద పడిపోయేటట్టుగా బాణప్రయోగం చేశాడు. ఆ తల్లి మంటల్లో పడి కాలిపోయింది. కొడుకు పైకి లేచి వచ్చి అర్జునుడిని స్తోత్రం చేసి శరణాగతి చేశాడు, విడిచిపెట్టాడు. నలుగురే బతికారు ఖాండవ దహనంలో. అది తర్వాత చెప్తాను ఎప్పుడైనా, ఇప్పుడు అది అప్రస్తుతం. కానీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్నదానికి చెప్తున్నాను అంతే. ఖాండవమీర్చే అన్నాడు, అందుకే ధర్మరాజు గారు ఉత్తినేం లేదు ఆ మాట. ఇప్పుడు ఇంత ఖాండవ వన దహనం జరిగిపోతోంది, ఇంద్రుడు ఆపలేకపోతున్నాడు. ఈ స్థితిలో అశరీరవాణి పలికింది, ఇంద్ర నువ్వు కాదు, దిక్పాలకులందరూ కలిసి వచ్చి యుద్ధం చేస్తున్నారు అర్జునుడితో, కానీ అర్జునుణ్ణి మీరు నిగ్రహించలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళిద్దరూ కృష్ణార్జునులని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరూ నరనారాయణులు. అందుకే సమస్త దేవతాలోకము ఒకటై వచ్చి యుద్ధం చేసినా అర్జునుణ్ణి మీరు ఆపలేరు. నీవు ఏ తక్షకుణ్ణి రక్షిద్దామని తాపత్రయపడుతున్నావో ఆ తక్షకుడు నిన్నటి రోజునే ఈ వనం నుంచి కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఆయన లేడు ఇప్పుడు ఈ వనంలో. కాబట్టి అగ్నిహోత్రుడు ఈ వనాన్ని తినేసిన నీకు వచ్చిన బాధ లేదు, నీ స్నేహితుడు సురక్షితంగా ఉన్నాడన్నారు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి వచ్చి కొన్ని అస్త్రాల్ని ఇద్దరికీ బహుమానంగా ఇచ్చాడు. ఆ ఖాండవమీర్చే అన్న దగ్గర ఖాండవవన దహనంలో సమస్త దేవలోకము అర్జునుడి ముందు ఓడిపోయింది. ఆయన నరనారాయణులలో నరుడి అంశలో ఉన్నవాడు అని అశరీరవాణి చేత నిర్ధారింపబడింది. అంతటి మహాపురుషుడు అర్జునుడు అని చెప్తున్నాడు ఇవాళ ధర్మరాజు గారు. అటువంటి వాడివి అంటే నువ్వెవరు అన్నప్పుడు ఏది పతాక సన్నివేశమో అది గుర్తొచ్చింది. అటువంటి వాడివి వేరొకరికి ఊడిగం చేయడమా, ఇది ఆయన బాధ. కాబట్టి ఖాండవమేర్చి దేవతలుగానని ఈశ్వరుగాంచి ఏం మాటలు వేసేసాడండి మహానుభావుడు ధర్మరాజు గారు. దేవతలుగానని ఈశ్వరుగాంచి, దేవతలు చూడలేని ఈశ్వరుణ్ణి చూశావు. చాలా గొప్ప విషయం. ఎందుచేత అంటే ఇది కేవలం కిరాతార్జునీయం అని మీరు అనుకోకండి. ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని దాస్తున్నాడు ధర్మరాజు గారు. అరణ్యమాసంలో ఉండగా వ్యాసుడు వచ్చాడు ఒకప్పుడు. వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు, నీకు నేను ఒక విద్య ఉపదేశం చేస్తాను, దాని పేరు ప్రతిస్మృతి. నేను ఈ విద్యని ఉపదేశం చేసినప్పుడు నువ్వు దాన్ని అర్జునుడికి ఉపదేశం చెయ్యి. ఆ ఉపదేశం వల్ల అర్జునుడు తపస్సు చేసి దిక్పాలురి అందరి యొక్క పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి అస్త్ర శస్త్రములన్నీ అర్జునుడికి వశమవుతాయి. అవి వశం కాకపోతే మిగిలిన వాళ్ళ మాట ఎలా ఉన్నా భీష్మ ద్రోణుల్ని కురుక్షేత్రంలో మీరు నిలువరించలేరు. భీష్ముణ్ణి తట్టుకోవాలంటే అర్జునుడికి దివ్యాస్త్ర సంపత్తి ఉండాలి. మీరు అరణ్యవాసం పూర్తి చేసి బయటికి వెళ్ళిపోతే ఇహ యుద్ధం వచ్చేస్తుంది. మీరిప్పుడు ఉత్తినే కూర్చోవడం కాదు, ఇప్పుడు తపస్సు చేయాలి. తపస్సు చేసి దివ్యాస్త్రాల్ని సంపాదించేయండి, సంపాదించి బయటికి వెళ్ళండి. ధర్మాన్ని పట్టుకున్న వాడికి కాలం ఎలా ఉపయోగపడేటట్టు ఈశ్వరుడు చూస్తాడో చూడండి. ఆయనకి ఏది వృథా పోదు, అన్నీ వరాలైపోతాయి. భగవంతుడి అనుగ్రహానికి హేతువు ధర్మం. ధర్మం పట్టుకుంటే అన్నీ కలిసి వస్తాయి. ఆ ధర్మం ఒకటి వదిలేస్తే అన్ని అనర్థాలై కూర్చుంటాయి. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ ప్రతిస్మృతి విద్యని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశం చేశాడు. అర్జునుడు గాంధీవం పట్టుకునే వెళ్ళాడు తపస్సు చేయడానికి. అది విచిత్రం. నేను మీతో ఇందాకనే చెప్పా, అర్జునుడు ఏదైనా వదిలిపెడతాడు కానీ గాంధీవం విడిచిపెట్టాడు. ఆయన గాంధీవం విడిచిపెట్టేసింది ఒక్కసారి. విరాట పర్వంలో అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయే ముందే ఆ గాంధీవాన్ని విడిచిపెట్టాడు. ఎంత బాధపడ్డాడో ఆ గాంధీవం వదిలిపెట్టడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన గాంధీవం పట్టుకుని తపస్సు చేయడానికి వెడితే అక్కడ ఉన్న ఋషులు అన్నారు, తపస్సు చేయడానికి వచ్చిన వాడివి నిశ్చలంగా కూర్చోవాలి కానీ గాంధీవం పట్టుకుని ఎందుకు వచ్చావా? ఇక్కడ బ్రాహ్మణులు కూర్చుని తపస్సు చేస్తారు, నువ్వు ఈ గాంధీవం పట్టుకొచ్చావు ఏంటన్నారు. అయినా అర్జునుడు మారు మాట్లాడకుండా గాంధీవం పట్టుకుని కూర్చుని ధ్యానం చేస్తుంటే నిజ రూపంతో దర్శనమిచ్చాడు ఇంద్రుడు. నీ యొక్క శక్తిని చూద్దాం, పట్టుదల చూద్దామని అలా అడిగాను. నీకేం కావాలన్నాడు. పాశుపతాస్త్రం లాంటి అస్త్రాలు కావాలన్నాడు. పాశుపతాస్త్రం అంటే ఏకకాలమునందు కొన్ని లక్షల గుదియలను, శూలములను, బాణములను విడిచిపెడుతుంది. అది ప్రళయకాలమునందు పరమశివుడు ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. ఇక దాన్ని మించిన అస్త్రం ఒకటి ఉంది అని చెప్పడం కష్టం. అటువంటి పాశుపతాస్త్రాన్ని కావాలి అంటే ఒక్క పరమశివుడే అనుగ్రహించాలి.
అది నీకు కావాలి అంటే నువ్వు ఘోరాతి ఘోరమైన తపస్సు చెయ్యాలి. శివానుగ్రహం నీకు అరణ్యవాసం పూర్తయిపోయే లోపల వచ్చేయాలంటే. కాబట్టి నువ్వు శివుడి గురించి తపస్సు చేయాలి. ఇప్పుడు ఆయన వెళ్ళి కూర్చుని శివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. అదే మన ఇంద్రకీలాద్రి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆయన చేసిన తపస్సుకి ఏమైందో తెలుసా అండి? శివుడు ప్రత్యక్షమైపోయాడని చెప్తారు. అలా లేదు భారతంలో. నన్నయ్య గారు రచన చేసినటువంటి, నన్నయ్య గారు ఆంధ్రీకరించినటువంటిది, వ్యాసుడు చెప్పినది. ఆయన తపస్సు వలన అర్జునుడి శిరస్సులోంచి ధూమం బయలుదేరింది. ఆ పొగ కమ్మేసింది. సరే, దాని ధాటికి తట్టుకోలేక ఋషులందరూ శివుణ్ణి స్తోత్రం చేశారు, ఈయనకి కనపడు అని. శివుడు సర్వేంగితజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. కనపడ్డాడు అనుకోండి, ఏమడుగుతాడు? పాశుపతాస్త్రం అడుగుతాడు. పాశుపతాస్త్రం ఇచ్చాడు అనుకోండి, అయోగ్యుడికి ఇవ్వడానికి వీల్లేదుగా. అంత శక్తి ఉన్నవాడైనా పాశుపతాస్త్రం పట్టుకోవడానికి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించకుండా నిగ్రహం ఉన్నవాడైనా. ఇప్పుడు తను పరిశీలనం చెయ్యాలి. ఇప్పుడు తనే పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే శివస్వరూపాన్ని, శివుని యొక్క దేహాన్ని చూడడం అనేటటువంటిది సాధ్యమూ కాదు. రెండు, ఎవరైనా ఒకవేళ సాకార దర్శనం అలా చేసే ప్రయత్నం చేసినా ఆయన యొక్క ఆ వపు అంటే ఆ శరీరం వంక ఇలా చూసేటప్పటికీ ఆనందమగ్నుడైపోయి అలా ఉండిపోతాడంతే. ఎందుకంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగపురాణం. తెల్లటి నీతి ముద్ద ఎలా ఉంటుందో అంతటి అందగాడు. శివుణ్ణి మించిన అందగాడు ఇంకా లోకంలో లేడు. అంతటి అందగాడైన. కాబట్టి ఋషిపత్నులంతటి వాళ్ళు మోహించారు ఆయన్ని చూస్తే. అంతటి అందగాడైనటువంటి శివుడు అందగాడిగా వస్తే యుద్ధం చేసే అవకాశం ఉండదు. కాబట్టి కిరాతుడి వేషంలో వచ్చాడు. భార్య పార్వతీదేవి ఆయన మనసావిడికి తెలియదు కాబట్టి కిరాత వనిత అయింది. ప్రమథగణాలు అనుసరించేటటువంటి కిరాతులయ్యారు. మూకుడనేటటువంటి పక్కన ఉన్నటువంటి ఒక రాక్షసుణ్ణి అడవి పందిగా మార్చాడు. అడవి పంది ముందు పెడుతోంది, అర్జునుడు చూశాడు. శివుడు అర్జునుడు చూడాలనే చూస్తున్నాడు. అర్జునుడు బాణం ఎక్కుపెట్టాడు, శివుడు బాణం ఎక్కుపెట్టాడు. ఇద్దరి బాణాలు అటు ఇటు తగిలి ఆ పంది చచ్చిపోయింది. ఇప్పుడు ముందు శివుడు అన్నాడు, ఒకడు కొడుతున్నటువంటి పందిని వేరొకడు కూడా కొట్టడం వేట మర్యాదకు విరుద్ధం. ఇది మనుషులు తిరిగే ప్రదేశం కాదు, మేమే తిరుగుతాం కిరాతులం. కాబట్టి నేను బాణం వేశాను, నువ్వెందుకు వేసావని. ఆయన అన్నాడు, అది వీరోచిత లక్షణం, నేను సుక్షత్రియుణ్ణి కాబట్టి అడవి పంది పరిగెత్తుకొస్తోంది కాబట్టి బాణం వేశాను. దానికి బాణం ఎందుకు వేసామంటాయేంటి? ఇద్దరి మధ్య మాట పెరిగింది. మాట పెరగడం ఎంతసేపు అండి? నీకు పౌరుషం తక్కువ అంటే నీకు పౌరుషం తక్కువ అన్నారు అంతే. ఇప్పుడైనా గాంధీవంలోంచి అర్జునుడు బాణప్రయోగం చెయ్యడము అనేటటువంటి విషయం ఉత్తరుడు చూస్తే ఆయనకి నాలుక పిడత కట్టేది. అలా ఉంటుంది అర్జునుడు. మీరు చూద్దరు కానీ విరాట పర్వంలోనే వస్తుంది ఒక చోట. అలా ఇలా ఉన్నది. ఏకకాలమనందు కొన్ని వేల బాణములు ప్రయోగం చేస్తాడు ఆయన. అన్ని వేల బాణాలు గుప్పించేశాడు ఆ కిరాతుడి మీదకి. చిత్రం ఏమిటంటే ఆయన శరీరం తాగేసింది ఆ బాణాలని. అర్జునుడు తెల్లబోయాడు. ఇదేమిటి, బాణాలని శరీరం తాగడం ఏమిటి? పుచ్చేసుకుంటోంది ఎన్ని వేసిన. అస్త్రాలు ప్రయోగించాడు, వాయవ్యాస్త్రం, అస్త్రములను తినేసింది. శరీరం తినేయడం ఏమిటి? ఆయనకి ఇంకా ఒళ్ళు మండిపోయి గాంధీవమే పైకెత్తి కొట్టబోయాడు. అదృశ్యమైతే ఇప్పుడు ఇంకెంత కోపం వచ్చిందంటే ఓ కత్తి తీసుకు మీద పడ్డాడు. కత్తి అదృశ్యం అయిపోయింది. గట్టిగా బిగించి మల్ల యుద్ధానికి మీద పడ్డాడు. ఇంకేం లేవుగా, చేతులు కాళ్ళే మిగిలాయి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన అందుకే ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అదృశ్యం అయ్యేట్టు చేశాడో తెలుసా అండి? తన దివ్య శరీరాన్ని అర్జున శరీరానికి తగిలించాడు. ఇది అపురూపం. పరమశివుడి యొక్క శరీర స్పర్శని పొంది శివుడని తెలిస్తే అలా ముట్టుకోలేడు. కిరాతుడు అనుకుని ఆయన చంకల కింద చేతులు పెట్టాడు, గుండెల్ని గట్టిగా పట్టుకున్నాడు, కడుపు గట్టిగా పట్టుకున్నాడు, తొడలు పట్టుకున్నాడు, కింద పడేశాడు, తను మర్దించాడు, తను మర్దింపబడ్డాడు. ఈయన కంఠం పట్టుకున్నాడు, ఆయన కంఠం పట్టుకున్నాడు. ఆయన ఒళ్ళంతా తడిమేశాడు, తను కౌగిలించుకున్నాడు, ఆయన కౌగిలించుకున్నాడు. ఇద్దరు ఒకరి ఒళ్ళు ఒకళ్ళు మర్దించేసుకున్నారు. ఆ తర్వాత చాలు, ఎంత అనుగ్రహించాలో అంతా అనుగ్రహించాను. నా రుద్రో రుద్రమర్చయేత్.
ఇప్పుడు నా శరీరం ఎంత తగలాలో అంత తగిలించాను, ఇప్పుడు పాశుపతం పొందవచ్చు. ఇప్పుడు శివుడు శివుడై కళ్ళ ఎదుట ఒక్కసారి సాక్షాత్కరించాడు పార్వతీ సహితుడై. అప్పటి వరకు యుద్ధం చేస్తున్నవాడు దేవతలు చూడని అన్నాడు, అంతే. దేవతలుగానని ఈశ్వరుగాంచే అన్నాడు. దేవతలు చూడలేని పరమశివ స్వరూపాన్ని కళ్ళెదుట చూశాడు. పొంగిపోయారు శంకరాచార్యులు వారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠ కర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అన్నారు. అటువంటి శివస్వరూపం కళ్ళెదురుగుండా కనపడితే ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఆగి ఇలా పైకి చూశాడంతే. ఆ ఆనంద తన్మయత్వంలో నన్నయ్య గారి ఘంటం ఊగిపోయిందండి. అంతే మోకాళ్ళ మీద కూర్చుని ఆ పరమశివుడి వంక చూసి శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచో నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుతో నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమార్కతోజంబులం చేసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండవై దేవాదిదేవ మునిస్తోత్ర పాత్ర దత్తావధాన లలాటేక్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులన్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులన్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్థిత నాకు అభ్యర్థితంపుల్ ప్రసాదించు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అనే నన్నయ్య గారి ఆంధ్రీకృత దండకం వెళ్ళి కాళ్ళ మీద పడిపోతే పొంగిపోయాడు పరమశివుడు. 2 భుజాలు పట్టి పైకెత్తాడు. పైకెత్తి నాయనా నీకు పాశుపతాన్ని అనుగ్రహిస్తున్నాను, ఇప్పటి వరకు ఏ మనుష్యుడు పాశుపతాన్ని పట్టుకున్నవాడు లేడు. దానితో పాటు నీకు అనేకమైనటువంటి అస్త్రాల్ని కటాక్షిస్తున్నాను, ఇదిగో నీకు మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని పాశుపత సహిత అనేకానేక అస్త్ర ప్రదానం చేశాడు. అంత శక్తివంతుడవై తిరిగొచ్చావు. దేవతలు చూడని పరమశివుణ్ణి చూశావు. ఆయన శరీరంతో శరీరం కలిపావు, మర్దించావు, మర్దింపబడ్డావు, పాశుపతం పొందావు. అటువంటి స్థితిని పొందినవాడవు నీవు. ఒకరి దగ్గర కొలువు చెయ్యడమా అర్జున? దోర్బలోద్దండ మహాసుర వ్రతతి దర్పమడంచి ప్రియంబునర్చి ఆఖండలుడున్న గద్దియ సగంబున నుండి. ఎంత బాధపడ్డారండి ధర్మరాజు. నీవు ఇన్ని అస్త్రాలని ఇన్నిటిని పొందితే నీ తండ్రి దేవేంద్రుడు పరవశించిపోయాడు. నిన్ను ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. నువ్వు ఇంద్రలోకానికి వెడితే రథం మించి దిగి లోపలికి వెడితే సింహాసనం మీద కూర్చున్న ఇంద్రుడు ఇంత గొప్పవాడు నా కొడుకని పరవశించి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. పక్కకి జరిగి అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక మనుష్యుడవై పుట్టి ఇంద్రలోకానికి సశరీరంగా వెళ్ళి ఇంద్రుడి ఒడిలో కూర్చొని ఇంద్ర సింహాసనం మీద అర్ధసింహాసనం మీద కూర్చున్న ఏకైక మనుష్యుడవు. అంతటి గౌరవాన్ని పొందావు. అటువంటి వాడివి ఆ రోజు రాత్రి నిన్ను హాయిగా విశ్రాంతి తీసుకోమని గొప్ప మందిరాన్ని ఇచ్చాడు తండ్రి ఇంద్రుడు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నావు. తీసుకుంటున్నప్పుడు ఊర్వశి నిన్ను కామించింది. ఆ స్వరూపం అటువంటిది. అర్జునుడి యొక్క అందం, ఆయన యొక్క ఠీవి, ఆయన యొక్క మూర్తి అలా ఉంటుంది, అంత పొడగరి. ఆ అర్జునుణ్ణి చూసి మోహించి తెల్లటి వలువ కట్టుకుని ఆవిడ రాత్రి వేళ అర్జునుడి పొందు కొరకు వచ్చింది. వచ్చి ఆమె చెప్పింది, నేను నీ పొందు కొరకు వచ్చానని. ఆయన అన్నాడు, తల్లి పుత్రుణ్ణి చూడ్డానికి ఇంత రాత్రివేళ వచ్చావా అమ్మా, ఉచితమైన ఆసనం మీద కూర్చో అన్నాడు. ఈ వావివరసలు ఏమిటో, ఈ దేవలోకంలో ఉండేటటువంటి వేశ్యలకి వావివరసలు ఉండవు. నువ్వు అటువంటి ప్రస్తావన తేకు, నేను నీతో రమించడానికి వచ్చాను. ఆయన అన్నాడు, అమ్మాది మీకు చెల్లుతుందేమో దేవలోక వేశ్యలు కనుక, కానీ మేము భూలోకంలో ఉన్నవాళ్ళం, మాకు ధర్మం ప్రధానమమ్మా, ధర్మం ఆచరణ చేత చెందేది. తల్లి నీవు మా వంశకర్త అయిన పురూరవుని యొక్క భార్యవి. అసలు త్రేతాగ్నులు ఎలా వచ్చాయో తెలుసా అండి?
పురూరవుడు ఊర్వశి గురించి వెంపర్లాడ్డంలోనే త్రేతాగ్నులు వచ్చాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఊర్వశి, త్రేతాగ్నులు, పురూరవుడు ఇవన్నీ చెప్తూ కూర్చుంటే ఎప్పటికవును. ఇప్పుడు నేను ఆ పురూరవ చరిత్ర అంతా ఎక్కడ చెప్పను. ఆవిడ ఒక నియమం పెట్టి వచ్చింది. అంత ఆశ్చర్యకరమైన నియమం చేత వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ పురూరవుడు బెంగపెట్టుకున్నాడు. ఆకన్న పాపం అలా చనిపోయాడు కూడా ఒక చోట సత్రయాగం చేస్తుంటే వెళ్ళి. సరే, అందుకని మా వంశకర్త అయిన పురూరవుడి భార్యను కనుక నువ్వు మాకు తల్లివి. తల్లితో కొడుకు మాట కూడా పూర్తి చేయడం తప్పు కదమ్మా. కాబట్టి తల్లి, నీవు ఆ మాట అనరాదు, నేను ఈ మాట వినరాదు, కాబట్టి ఆ మాట అడగద్దమ్మా అన్నాడు. ఆవిడంది, లేనిపోని వరసలు తెచ్చి నా కోరిక తీర్చలేదు కాబట్టి నీవు నపుంసకుడవై ఆడవాళ్ల మధ్య తిరుగుదువుగాక. చాలా బాధపడి అర్జునుడు ఇంత పెద్ద శాపం ఇచ్చిన ధర్మం తప్పడానికి మాత్రం అంగీకరించలేదు. ఇది పాండవుల యొక్క ధర్మం అంటే. మరునాడు తెల్లవారుజామున ఇంద్రుడు వచ్చి అన్నాడు, నేనన్నీ గమనించాను. ఊర్వశి అంతటిది, ఊర్వశి అందం వేరు. మీరు ఇప్పుడు దాని గురించి ప్రస్తావన చేయవలసిన అవసరం లేదనుకోండి, ఎందుకంటే ఆయన నారాయణుని యొక్క ఊరువులలోంచి వచ్చింది. అందరి యొక్క సౌందర్య భంగం చేయడానికి వచ్చింది ఆవిడ. ఆ అతిశయాన్ని పోగొట్టడానికి వచ్చింది. అంతటి అందగత్తె. అందరూ మేము ఇంత అందగత్తెలం అనుకుంటే నారాయణుడు ఒక్కసారి తన తొడలలోంచి సృష్టించాడు. సృష్టించేటప్పటికి తపస్సు చేసుకుంటున్న నరనారాయణులలో నారాయణుడి తొడలోంచి వచ్చింది ఊర్వశి. అంతటి అందగత్తె ఆవిడ. అటువంటి అందగత్తె వచ్చి తనంత తాను నీ పొందు కోరితే తల్లి వరస చెప్పి నువ్వు ధర్మాతిక్రమణకు ఒప్పుకోలేదు. కాబట్టి నాయన నీకు వరం ఇస్తున్నాను, ఏ ఊర్వశి నిన్ను నపుంసకుడవు కమ్మని శపించిందో ఆ శాపమే నీకు అజ్ఞాతవాసంలో పనికొస్తుంది. 1 సంవత్సరం పాటు నపుంసకుడిగా ఉండిపోతావు. దానివలన నిన్నెవ్వరూ ఇక గుర్తుపట్టే అవకాశం ఉండదు. కాబట్టి నీవు నపుంసకుడిగా ఉండు అంది. దీనికి నేను దాన్ని పక్కన జరిగిన వృత్తాంతం కాబట్టి కలిపాను. ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని అలంకరించిన వాడవు. ధర్మరాజు గారు బాధపడుతున్నాడు. కాబట్టి మహానుభావుడీ తండొక మర్చు చేరి అనుదత్తత నెమ్మియి కొలుచువాడుకో. ఇంతటి మహానుభావుడు వేరొకటి దగ్గరికి వెళ్ళి ఊడిగను ఎలా చేస్తాడు? ఎలా ఆ బాధ? ఈ మాట అంటే ఆయన అన్నాడు, అన్నయ్య నాకు అదృష్టమో దురదృష్టమో ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపం ఉంది. దాని చేత నేను పేడివాడిగా ఉంటాను, బృహన్నల అని పేరు పెట్టుకుంటాను. నీకు ఈ నాట్యం చెయ్యడం ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరైనా అడిగితే నేను ద్రౌపదీదేవి దగ్గర నాట్యశాస్త్ర పాఠాలు చెప్తూ ఉండేవాణ్ణి అని చెప్పేస్తాను. కాబట్టి అన్నయ్య, ఉత్తమ కన్యాజనులకు నృత్తము గదపంగ నాకు నేర్పు కలదు, తద్వృత్తమునకు నన్నేలుము చిత్తమునకు నెక్కబనులు చేసేదనందున్. నేను ఉత్తమ కన్యాజనులకు నృత్తము గరపంగా నాకు నేర్పు కలదు, ఉత్తమ కన్యలకి నేర్పుతాను. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి విరాట్ రాజు గారిని ఆయన కుమార్తె అయినటువంటి ఉత్తరకి నాట్యం నేర్పేటటువంటి శిక్షకుడిగా, ఆచార్యుడిగా, గురువుగా అంతఃపుర ప్రవేశం చేస్తాను. ఈ ఏడాది పాటు ఎవ్వరూ నన్ను గుర్తుపట్టలేరు. గుర్తుపట్టకుండా ఉత్తరకి, ఇతర రాచ స్త్రీలకి, రాణివాసంలో ఉండే స్త్రీలకి నేను నృత్యం నేర్పుతూ కాలం గడిపేస్తాను. ఇక ఎటు తిరిగి నా చేతులకున్న కాయలు, నా భుజములకు ఉన్న కాయలు కనపడకుండా ఎటు పేడివాడిగా ఉంటాను. కాబట్టి పెద్ద పెద్ద బట్టతో కూడుకున్నటువంటి అంగీలు ధరిస్తాను. అటువంటి అంగీలు ధరిస్తాను కాబట్టి నా చేతులు ఎవరికి కనపడవు. కనపడకుండా నా యొక్క తేజస్సుని, నా చేతుల కాయల్ని కప్పి ఉంచుతాను. కప్పి ఉంచి నృత్యం నేర్పుతానన్నయ్య. అర్జునుడి వలనే పట్టుకోవాలి వాళ్ళు. ప్రధానంగా అర్జునుడు ఎక్కడున్నారన్నది తెలుస్తుంది. ఇప్పుడు అర్జునుడిని పట్టుకునే అవకాశం లేదు. ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో, ఎవరు భగవంతుణ్ణి పట్టుకున్నారో అటువంటి వాళ్ళకి శాపాలు కూడా వరాలుగా పరిణమించేటట్టుగా అనుగ్రహిస్తాడు. జీవితాన్ని మలుచుకోవడంలో ఉంటుంది. ధర్మాన్నొక్కదాన్ని పట్టుకుంటే అన్నీ సమకూడతాయి. మిగిలిన వాళ్ళందరూ ఎన్ని రూపాలుగా కష్టపెట్టాలనుకున్నా వాటిని వరాలుగా మార్చడం ఈశ్వరుడికి వచ్చు. మన జీవితాన్ని పండించడం ఆయనకి తెలుసు. మీరు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండడం ఒక్కటి వస్తే చాలు. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా అదొక్కటి చేత కాకపోతే అన్నీ సున్నా. దాని వలన ఉపయోగం ఉండదు. కనుక నేను అలా అంతఃపురంలో నాట్యం నేర్పి ఈ ఏడాది గడుపుతాను. చాలా సంతోషించాడు ధర్మరాజు. అర్జునుడిని దాచడమే కష్టం కాబట్టి అర్జునుడు బృహన్నలగా ఉంటానన్నాడు. చాలా సంతోషం. ఇప్పటికి ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు ముగ్గురు పూర్తయ్యారు.
మిగిలిన నకుల సహదేవులు ద్రౌపది వాళ్ళ రాత్రి ఆలోచించుకునే అవకాశం ఇద్దాం. ఎటు తిరిగి నేను ఆ ముగ్గురిని పూర్తి చేయను 10 నిమిషాల్లో. కాబట్టి ఎందుకు అల్లరి, రేపే ప్రారంభం చేద్దాం. కాబట్టి రేపు నకుల సహదేవులు ద్రౌపది ఏ రూపాలతో వెళ్ళాలనుకుంటున్నారో, ధర్మరాజు గారు ఎలా మాట్లాడతారో రేపటి రోజున చూద్దాం.